సార్ శ్రీకృష్ణ చేయని వాళ్ళు ఎప్పుడు చేయడు, చేసేవాళ్ళు ఎప్పుడు చేస్తారండి. అన్ని రకాలు ఉంటారు, చేసేవాళ్ళు చేయని వాళ్ళు. అంటే ప్రైవేట్ లో అలా ఉండదు కదండి, ప్రైవేట్ లో అట్లా ఉండదు, చేయకపోతే తీసిపడేయడమే. ఇప్పుడు ఎవడన్నా బాధ చేయలేదనుకోండి, వాడు కంపెనీకి అవసరమా అని మీరు ఆ సినిమా చూసారనుకోండి, పోకిరి సినిమా చూసారనుకోండి, వాడు ఏమంటాడు, అన్న వీడికి అవసరమా అంటాడు వాడు. ఓటేం చేపిస్తారు, ఆ చేయని వాళ్ళని తీయదు, అదే ప్రాబ్లం. ఒక చేసే వాళ్ళకి ఇబ్బంది, మొత్తం వీళ్ళని ఎత్తిన పడతాయి. కాదు ప్రైవేట్ లో గేమ్స్ ఆడే వాళ్ళు ఉండరు అని అనను, కానీ వాడు గేమ్ ఆడేవాడు ఇవాళ ఒకరోజు వాడి బాస్ మంచివాడు ఉన్నంత వరకు నడుస్తుంది, రెండోది నడవదు. నేను చూసాను కదా, అట్లాంటి వాళ్ళని కూడా చూశాను. ప్రైవేట్ లో కూడా పని దొంగలు ఉంటారు, కానీ వాళ్ళు ఏంటి కొన్ని రోజులు నడుస్తుంది అంతే, తర్వాత మేనేజర్స్ మారుతారు. అందుకే ప్రైవేట్ లోపల రీఆర్గ్ అనేది చాలా రెగ్యులర్ గా జరుగుతుంది. రీఆర్గ్ అంటే షఫుల్ చేస్తూ ఉంటారు ఎంప్లాయీస్ ని, షఫుల్ చేస్తూ ఉన్నప్పుడు తెలిసిపోతుంది. మామూలు గవర్నమెంట్ గవర్నమెంట్ లోపల మంచి వాళ్ళు ఉండరని కాదు. గవర్నమెంట్ లోపల మీరు ఏ గవర్నమెంట్ ఆఫీస్ కన్నా వెళ్ళి చూడండి, ఐదర్ ఇట్ ఈస్ ఐదర్ లాస్ మేకింగ్ ఆర్ పీపుల్ డోంట్ వర్క్ ఆర్ దేర్ బిహేవియర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టాక్సిక్. వాళ్ళు ఎలా మాట్లాడతారు జనాలని, బయటకు వచ్చిన వాడిని చూసి వాడు అసలు బయట వచ్చిన వాడు ఎవడా అని కూడా చూడరు, వాడు పట్టించుకోరు. మనుషులు చచ్చిపోతే శవాలకు కూడా వాళ్ళు పట్టించుకోని జనాలు వీళ్ళు. ఏముంది, అదే చెప్తున్నాను. అది నడవడానికి కారణం ఏంటంటే వాడు 50% చేయాల్సిన చోట వాడు 1% చేశాడు అనుకోండి, మనం 50 సార్లు తిరుగుతాం కాబట్టి పని అవుతుంది. 99% ఆఫ్ ద గవర్నమెంట్ పనే చేయరు. ఇప్పుడు జిహెచ్ఎంసీ మొన్న మా అమ్మ దీనికి కనీసం మేము ఒక 10 సార్లు 15 సార్లు తిరిగేదాకా వాడు ఇవ్వలే. ఒక మనిషి చనిపోయిందని చెప్పి తెలిసిన తర్వాత ఎన్ని రోజులు 15 సార్లు తిప్పుతారా వాళ్ళు? ఆఫ్టర్ ఆల్ ఒక డెత్ సర్టిఫికేట్ కి, అది కూడా 80 ఏళ్ళు వచ్చేసిన వాళ్ళకి. వాడు ఆఫీస్ కి మేము వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఒకసారి ఆఫీస్కి రండి సార్, ఒకసారి ఆఫీస్కి రండి సార్. దే ఆర్ వెరీ టాక్సిక్ పీపుల్, వెరీ టాక్సిక్ పీపుల్. వాళ్ళకి మర్యాద రాదు, వాళ్ళకి ఆఫీస్లోకి వెళ్తే లంచాలు ఉన్నాయి, వదిలేయండి. వాడి డ్యూటీ కదా, ఉద్యోగం చేయాలి. ఇప్పుడు వాడు 1,00,000 రూపాయలు, ఇప్పుడు వాడికి వచ్చే జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? మనం అందరం కట్టే ట్యాక్సులతో వాళ్ళకి జీతాలు వస్తాయి. వాళ్ళకి ఏం హక్కు ఉందని డెత్ అక్కర్స్ అన్నమాట. అయితే ఆవిడికి ఇవ్వడానికి 2000 రూపీస్ తీసుకుని ఇచ్చారు. అది నేను ఏమంటున్నానంటే, ఓకే ఇప్పుడు లంచాలు అవి సరే, కానీ వాళ్ళు ఎంత తిప్పుతారు. మా అమ్మ విషయం, మా నాన్నగారు పోయినప్పుడు పెన్షన్ కోసము నేను తిరిగేవాడిని మా అమ్మ కోసం. కెన్ యూ ఇమాజిన్? 9 నుంచి 10 నెలల పాటు మాకు ఇవ్వలేదు. నేను ఆఫీస్ తిరుగుతూనే ఉండేవాడిని. ఏదో ఒక కారణం చెప్తుండే వాళ్ళు, ఇది లేదు అది లేదు, ఇంకో అయింది, అక్కడ ఆ సార్ దగ్గర అయిపోయింది, ఈ సార్ దగ్గర అయిపోయింది. 10 నెలలు. మళ్ళీ నేను అందులో అప్పుడే యూఎస్ నుంచి వచ్చాయి కదా, ఎట్లయితే యూఎస్ లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయో ఇండియాలో కూడా అట్లాగే ఉంటాయి అనుకున్నాం. మనకి ఎక్కువ ఐడియా లేదు. 10 ఏళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇక్కడ వర్క్ తెలియని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చేయకుండా తోసేస్తారు. పెద్దవాళ్ళు 9-10 నెలలు వర్క్ తెలియకపోవడం ఉండదు కదా, 10 నెలలు ఉండదు కదా. సో ఈ పాపాత్ములు ఏం చేశారు, వాళ్ళు వెళ్తే 10 నెలల పాటు తిప్పారు. అయితే డబ్బా ఇస్తాడు, లేకపోతే మన పనులకు విలువ లేదు. మీరేంటి టార్గెట్ పెట్టి ఈ టార్గెట్ లోపల నువ్వు అవ్వకపోతే నీ ఉద్యోగం తీసేస్తామని చెప్పండి. ఎందుకు బాగు చేయాలో చూద్దాం. గవర్నమెంట్ జాబ్ లోకి వెళ్లే వాళ్ళు అంత ఈజీగా వెళ్ళరు. ఎంత కష్టపడితే వస్తుంది తెలుసా ఒక గవర్నమెంట్ జాబ్? చాలా కష్టపడితే కానీ గవర్నమెంట్ జాబ్ రాదు. హైలీ టాలెంటెడ్ పీపుల్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా అవుతారు? రాక్షసులలాగా అయిపోతారు. వాళ్ళ మానవత్వం అనేది చంపేసుకొని ఉంటారు. అందులో మంచి వాళ్ళు ఉండరని నేను ఎప్పుడు అన్నాను. మంచి వాళ్ళు అందులో ఉంటారు, చెడ్డ వాళ్ళు ప్రైవేట్ కంపెనీలలో కూడా ఉంటారు. కానీ ప్రైవేట్ కంపెనీ ఉన్నవాడు హీ విల్ ఆల్వేస్ బి ఆన్ హిస్ టోస్. ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటాడు, అప్రమత్తంగా ఉంటాడు. గవర్నమెంట్ జాబ్ లో ఏముంది వాడికి? ఎప్పుడో ఒకసారి వాడు బాస్ ఎవరైనా బెదిరిస్తే భయపడ్డాము అంతే. వాడి జీతం వాడికి వస్తుంది, ప్రమోషన్ రాకపోతే ఇంక్రిమెంట్లు వస్తాయి, వెళ్ళిపోతుంది, జీవితం వెళ్ళిపోతుంది. మా ఫ్రెండ్స్ అంతా కూడా గవర్నమెంట్ లోనే కంటిన్యూ అవుతున్నారు కదా. కంటిన్యూ అవుతున్న వాళ్ళు అలా కంటిన్యూ అవుతున్నారు. చెప్పండి, సారీ ఎక్కువసేపు పొద్దు డిస్కషన్, బట్ చెప్పండి. ప్రశాంతంగా 11 గంటలకు అది వెళ్ళొచ్చండి వాళ్ళు ఆఫీస్ కి. మీరు బెంగాల్ లోపల 11ంటికి వెళ్తే వాళ్ళు ఏమన్నా ఆశ్చర్యంగా చూస్తారు. 11ంటికి మీరు గవర్నమెంట్ ఆఫీస్ లోకి వెళ్తే వాడు అంటాడు, 11ంటికి వచ్చావా, నువ్వు అసలు చదువుకున్న వాడివేనా అంటాడు. వాళ్ళు వెళ్ళిపోతారు 11ంటికి, ఇళ్ళకి వెళ్ళిపోతారు. వాళ్ళు 11-11:30 కల్లా వాళ్ళ ఆఫీసులు క్లోజ్ చేసి ఇళ్ళకి వెళ్ళిపోతారు. కెన్ యూ ఇమాజిన్? దుర్గా పూజ టైం లోపల
రైల్వే బుకింగ్ క్లర్క్స్ తప్ప మిగతా వాళ్ళందరూ ఇళ్ళకు పారిపోతారు లిటరల్లీ. ఇంకేమంటారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ లో పనిచేసే వాళ్ళందరూ కూడా పారిపోతుంటారు. మనకే ఒకటా బెటర్ రెండా? అయితే. వాళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారని కాదు. ఇప్పుడు నేను చెప్పే కదా, మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన టాస్క్ ఫోర్స్, ఆయన ఈజ్ అ వెరీ నైస్ పర్సన్. అలాగే మాకు ఇంకొక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన డాక్టర్, చాలా మంచివాడు. దగ్గరికి వచ్చే వాళ్ళతో కూడా చాలా ప్రేమగా మాట్లాడి పంపిస్తాడు. ఏమమ్మా ఎట్లుంది, నేను చెప్పిన పని చేసినావా లేదా అని. కానీ అలాంటి వాళ్ళ దగ్గరికి ఎక్కువ మంది వస్తారు. వస్తే వాళ్ళు బిజీ అయిపోతారు, వాళ్ళు స్ట్రగుల్ అవుతారు. వాళ్ళ 1% మంది ఎవరైతే ఉంటారో వాళ్ళు స్ట్రగుల్ అవుతారు. మిగతా వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు లైఫ్. పోయి వాడు వైఫ్, వాడు టీచర్స్ అయితే బయట ఎల్ఐసీలు చేయడము, రియల్ ఎస్టేట్లు చేయడము. అంటే వీళ్ళు అసలు మనసుని ఎంత మళ్ళీ వీళ్ళు వచ్చి ప్రవచనాలు వింటారు. ఇంకా ఆయన షణ్ముఖ శర్మ గారు చెప్తుంటే కింద కూర్చొని చప్పట్లు కొడుతుంటారు. ఆయన షణ్ముఖ శర్మ గారు అటు పురాణము చెప్పగలరు, ఇటు ఆయన ఆత్మబోధ చెప్పగలరు. అవి విని కింద కూర్చొని చప్పట్లు కొడుతుంటారు. తెల్ల జుట్టు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? ఈ జాబ్ లోపల మంచి వాళ్ళు ఉంటారండి. ఇది మనం చెయ్యాలండి, గవర్నమెంట్ జాబ్ లో మంచిగా చెయ్యాలి, నేను ఎంత కష్టపడేవాడిని వాళ్ళు నీతులు చెప్తారు. ఎవడైతే అసలు దుర్మార్గుడో, ఎవడైతే జీవితంలో ఎవరిని పట్టించుకోకుండా చేశాడో గవర్నమెంట్ జాబ్ లో, వాడు ఇప్పుడు మంచివాడిలాగా మాట్లాడుతుంటాడు. ఎనీవే, అన్ని చోట్ల మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు, అది కాదని నేను ఎప్పుడు అనను. బట్ ఎక్కువ శాతం అలా ఉన్నారు అంటే ఏంది? ప్రక్షాళన చేయాల్సినటువంటి సమయం వచ్చింది అని. ప్రక్షాళన ఎప్పుడు వస్తుందంటే సమూలంగా వీళ్ళ నిలగొడితేనే వస్తుంది. బిఎస్ఎన్ఎల్ లో ఎంత దారుణంగా సతాయించేవాళ్ళు, ఎస్బీఐ. మీకు ఇవన్నీ నేను చెప్తే ఇవాళ రోజు మొత్తం దీనికే చెప్పగలను. ఎస్బీఐ, ఇప్పుడు మేము మా ఐఐఎంస్ లో ప్రాజెక్ట్స్ అవి చేసేవాళ్ళం కదా, ఎస్బీఐ ఎంత డబ్బు గవర్నమెంట్ అందులో పొరలో ఇట్లా పోస్తే అది మళ్ళీ రికవర్ అయిందో తెలుసా మీకు? ఆర్బీఐ యొక్క రిప్రజెంటేటివ్ ఎస్బీఐ అంటే. ఎక్కడెక్కడైతే మీకు ఏ సిటీల్లో అయితే రిజర్వ్ బ్యాంక్ ఉండదో అక్కడ ఎస్బీఐ విల్ యాక్ట్ యాజ్ రిప్రజెంటేటివ్ టు ఆర్బీఐ. గవర్నమెంట్ అకౌంట్స్ అన్ని కూడా ఎస్బీఐ సార్ మొత్తం. అదే కదా చెప్తున్నా. అలా చేసి వాళ్ళని చేస్తే మీరు వెళ్ళండి ఎస్బీఐ లో పని చేసుకొని రండి. కౌంటర్ లో ఉన్నవాడు ఏదో ఒక కారణంతో నేను వెళ్ళకూడదామని చూస్తాడు, కానీ నీకు పని చేద్దామని మాత్రం అనుకోడు. హీ డజంట్ వాంట్ టు గివ్ ఏ సొల్యూషన్ టు యూ యాజ్ ఇమీడియట్ గా. అన్ని క్లియర్ గా ఉన్నాయి అనుకోండి, మీరు ఇందులో ఒక చెక్ పెట్టి ఇది పెట్టి 500 ఇవ్వంటే ఇస్తాడు వాడు, అంతే. అంటే ఎక్స్ట్రీమ్లీ బేసిక్ వర్క్ ఉంటే తప్పకుండా చేస్తారు వాళ్ళు. మిగతావన్నీ స్ట్రగుల్ అవ్వాల్సిందే మనుషులు. వీళ్ళకి ఏం హక్కు ఉంది? వీళ్ళు దేవుడి గురించి మాట్లాడే హక్కు ఏముంది వీళ్ళకి? మంచితనం గురించి మాట్లాడే హక్కు ఏముంది? సినిమాలు చూసి మంచితనం దాని మీద మాట్లాడే హక్కు ఏముంది వీరికి? ఎవడి ఆధ్యాత్మికత అంటే ఏంటి మనం చాలాసార్లు తెలుసుకున్నాం. మనలో మార్పు రానంత వరకు ఆధ్యాత్మికత రాదు. మనము ధర్మ మార్గంలో వెళ్తున్నామా లేదా? హిందూ ధర్మం చెప్పేదల్లా మనం ధర్మ మార్గంలో వెళ్ళాలి. నువ్వు ధర్మ మార్గంలో వెళ్తే నువ్వు వేరే వాడికి చెప్పే అర్హత లేదు, నీకు కూడా వినే అర్హత లేదు. ఒక్క తప్పు చేసినా కూడా జీవితంలో, కనీసం ఒక చిన్న సిగరెట్ తీసుకొని తాగినా కూడా తప్పే, ఒక అబద్ధం చెప్పినా తప్పే, ఒక డ్రింక్ చేసినా తప్పే, ఒకరిని చెడు దృష్టితో చూసినా తప్పే, చెయ్యకూడని పని ఏ చిన్నది చేసినా తప్పే. ధర్మమైన మార్గం అంటే ధర్మంగానే వెళ్ళాలి. అలాంటప్పుడు నీకు ఏం అర్హత ఉంది? లేదండి వేరే వాళ్ళు నాకంటే వేరే వాళ్ళతో కంపేర్ చేయకు. మనం మినిస్టర్స్ లాగా మినిస్టర్స్ తో కంపేర్ చేసుకోకు, నువ్వు మినిస్టర్వి కావు. సో జనాలు ఎంతసేపు కూడా వారు ఎలా మంచి వాళ్ళు అనుకుంటారంటే, ఏ మినిస్టర్స్ తోటో వాళ్ళతో కంపేర్ చేసుకుని మేము మంచి వాళ్ళం అంటారు, కానీ వాళ్ళు చేస్తున్న తప్పును గుర్తించారు. ఇప్పుడు డెవలప్డ్ నేషన్స్ ఎట్లా డెవలప్ అవుతాయి? ఇప్పుడు మీరు చైనా, నేను 7th క్లాస్ 8th క్లాస్ లో ఉన్నప్పుడు ఏషియన్ గేమ్స్ జరిగినప్పుడు అప్పటి వరకు జపాన్ రెగ్యులర్ గా ఏషియన్ గేమ్స్ లో నంబర్ 1 వస్తుండేది. చైనా ఫస్ట్ టైం అప్పుడు నంబర్ 1 అయింది ఏషియన్ గేమ్స్ లో. ఒలింపిక్స్ లోపల చైనాకి టాప్ 10 లో 15 లో ఏదో ఉంది పేరు, అయిపోయింది. ఇప్పుడు నంబర్ 1, వరల్డ్ నంబర్ 1. ఒక 30 ఏళ్ల టైం లోపల చైనా ప్రపంచంలో అన్ని ఎకానమీస్ ని దాటగలిగింది ఎట్లాగా? మనకంటే 6 రెట్ల పెద్ద ఎకానమీ అయింది ఎట్లా? 6 రెట్ల పెద్ద ఎకానమీ. అక్కడ లోయర్ క్లాస్ ఉంటారు కదా, ఆ లో గ్రూప్ అందరినీ కూడా వాళ్ళు ఇప్పుడు మిడిల్ లెవెల్ కి తీసుకొచ్చారు తెలుసా? చైనా లోపల ఇప్పుడు ఇంతకుముందు ఎంత పేదరికం ఉండేదో, అట్లీస్ట్ ఇంకా చెప్పాలంటే 15 ఏళ్ల బ్యాక్ వరకు కూడా చాలా పేదరికం ఉండేది. వాళ్ళందరూ ఇప్పుడు మిడిల్ దీనికి వచ్చేసారు. ఎందుకు? గవర్నమెంటే ప్రాజెక్టులు చేసి, గవర్నమెంటే కంట్రోల్ చేసి. మరి చైనా కమ్యూనిస్ట్ కదా, చైనా కమ్యూనిస్ట్, కమ్యూనిస్టే కానీ లిబరల్.
సో అట్లాగా నేనేమంటున్నానంటే చేసే పద్ధతి లోపల చేస్తే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ ఎక్కువ డెవలప్ అవడానికి కారణం ఏంటి? డెమోక్రసీ ఉండడము, ప్రైవేటైజేషన్ చేయడం, క్యాపిటలిస్టిక్ సొసైటీ. యుఎస్ క్యాపిటలిస్టిక్ సొసైటీ, కెనడా క్యాపిటలిస్టిక్ సొసైటీ, సింగపూర్ ఎంత ఫాస్ట్ గా 50 ఏళ్లలో ఎంత ఎంత చేంజ్ తెచ్చుకుంది, జపాన్ ఎంత చేంజ్ తెచ్చుకుంది, ఇజ్రాయెల్ ఇంత చిన్న ల్యాండ్ వాళ్ళది, ఇంత ఇంత బుజ్జి ల్యాండ్ ఇజ్రాయెల్ది. ఆ ల్యాండ్ ఎట్లా అంటే మన మన ఆంధ్ర తెలంగాణ రెండు కలిపితే ఎంత ఉంటుందో అంతకంటే కూడా చిన్నది, చాలా బుజ్జి ల్యాండ్. వాళ్ళు మనకు లోన్లు ఇచ్చే స్టేజ్కి వచ్చారు, మనకు ఆయుధాలు ఇచ్చే స్టేజ్కి వచ్చారు. మన దగ్గర ఉన్నారు మన గవర్నమెంట్ ఎంప్లాయీస్, వీళ్ళని అక్కడికి పంపించాలి. వీళ్ళందరికీ ఏంటంటే ఎవ్రీ 6 months ఒకసారి ప్రైవేట్ జాబ్ లో జరిగినట్టుగా అప్రైజల్స్ జరగాలి. అప్రైజల్ బాగాలేకపోతే ఫస్ట్ వార్నింగ్ దాన్ని ఇందులో పెడతారు అనమాట. అదేమంటారు పీపీ ప్రోగ్రామ్, అదేంటి అది ఇంప్రూవ్మెంట్, అయ్యో పిఐపి అంటారు దాన్ని, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అని చెప్పి ఉంటుంది. ఒక రెండు అప్రైజల్స్ గనక సరిగా రాకపోతే పిఐపిలో పెడతారు, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్. 3 నెలలు చూస్తారు, తీసేస్తారు ఉద్యోగం నుంచి. బస్ కంపెనీ బాగాలేదు, తీసి పారేస్తారు ఉద్యోగం నుంచి. కంపెనీ బాగా చేయకపోయినా, నువ్వు బాగా చేయకపోయినా తీసేస్తారు, కంపెనీ బాగా చేయకపోయినా తీసేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడు మనం అప్గ్రేడ్ చేసుకుంటాం, తెలివితేటలు జాగ్రత్తగా ఉంచుకుంటాం, మన స్కిల్స్ ని జాగ్రత్తగా ఉంచుకుంటాం, మన బుర్ర జీవితాంతం పనిచేయాలనుకుంటాం. కానీ ఏమవుతుంది? ఒకసారి గవర్నమెంట్ జాబ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక జీవితంలో మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం లేదు. అలా కూర్చోవడం, ఏమ్రా ఇల్లుంటే ఎలా కూర్చుంటారు వాళ్ళు, ఎంత రూడ్ గా మాట్లాడతారు. అదే మీరు రికమెండేషన్ తీసుకొని వెళ్ళండి, సేమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంత బాగా పనిచేస్తారు. ఒకసారి మా అమ్మగారిది ఏదో క్లెయిమ్స్ ఉంటే నేను వెళ్ళాను, వెళ్తే రికమెండేషన్ మీద మా క్లోజ్ ఫ్రెండ్ ఉంటే ఆయనను వెంట పెట్టుకుని వెళ్ళాను. టకటక 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 అన్ని చోట్ల ఇట్లా పేపర్ ఇవ్వడం, ఇలా తీసుకోవడం, ఇలా ఇవ్వడం, ఇలా తీసుకోవడం. ఎలా జరిగింది మరి అలాగా? అంటే ఇట్ ఈస్ నాట్ దట్ దే డోంట్ నో ద వర్క్. వాళ్ళు ఏంటంటే జస్ట్ నేను సతాయించాలి అంతే వాళ్ళకి. అది వాళ్ళకి అలా కూడా అయితే సైకలాజికల్లీ వాళ్ళు చాలా సిక్ అయిపోతారు. వాళ్ళ ఇంటికి వచ్చి వైఫ్ తోని పిల్లలతో బాగానే ఉంటారు, వాళ్ళు వచ్చి మళ్ళీ గవర్నమెంట్ తిడతారు, మోడీ గారిని తిడతారు. మళ్ళీ వాళ్ళు దే ఆర్ వెరీ సిక్ పీపుల్. ఎనీవే, అంతరాయతి మీరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాల్సిన, మనిషి జీవితంలో ఎదగాలన్నా కూడా నియమ నిబంధనలు, పద్ధతులు, తెలివితేటలు, ఆలోచన ఇవి తప్పనిసరి. వీటన్నింటినీ ఉపయోగించకుండా భగవంతుని చేరుకుందాము అంటే కష్టం. జీవితాంతము తప్పులు చేసి జీవితం యొక్క చరమ భాగంలో భగవంతుడి వైపు చేరుకునే వారి సంగతి ఏంటి? అప్పుడు కూడా వారు కోరికల కోసం వస్తారు, లేదా టైంపాస్ కాకుండా వస్తారు. కానీ భగవంతుడి లక్షణాలను సరిగా తెలుసుకోవాలి, భగవంతుణ్ణి ఆయన లక్షణాల ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు అన్న విషయం తెలియదు. చిన్నప్పుడు పతంగులాడాం, ఇప్పుడు కూడా అదే పతంగులను చూస్తే మనం నవ్వుకుంటాం, పక్కన పతంగి పడ్డా కూడా మనం పెద్దగా ఆశ్చర్యం అనుకుంటాం, ఏ పర్వాలేదులే ఇది నాకెందుకు అనుకుని వెళ్ళిపోతాం. మనకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది, చిన్నప్పుడు ఇదే పతంగిని నేను పరిగెత్తుకుంటూ వచ్చి తీసుకునేవాడిని కదా అని. పరిణతి, అదే పరిణతి ఆలోచన ద్వారా మనకు రావాలి. ఆ ఆలోచన ఎప్పుడు వస్తుంది అంటే భగవంతుడి యొక్క లక్షణాల ద్వారా. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను, ఏమి సాధిస్తున్నాను, ఇప్పటి వరకు నేను చేసినటువంటిది కరెక్టా కాదా, ఎవరికి వారు వెనక్కి తిరిగి చూసుకోవాలి. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు వారికి జీవితంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. ఇవన్నిటికీ కారణం భగవంతుడా, ఈ వస్తువులన్నీ నేను ఇక్కడే వదిలేసి వెళ్ళవలసి వస్తుందా అంటే వీటన్నిటికీ కూడా ఓనర్ మరొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి నా జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాడు, నేను ఎలా ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన మనకు కనిపించడు. మనం అనుకున్నట్టుగా రాముడుగా, కృష్ణుడుగా కనిపించేటట్టయితే ఇందాక చెప్పినట్టుగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ దండం పెడతాడు, ఉద్యోగం లేనివాడు దండం పెడతాడు, ఉద్యోగం ఉన్నవాడు దండం పెడతాడు. ఎవరు మంచివాడు? ఇప్పుడు దండం పెట్టిన వాళ్ళందరూ మంచి వాళ్ళు అయిపోతే ముగ్గురు మంచి వాళ్ళు అయిపోతారు. కానీ అలా కాదు కదా.
మరి ఏమిటి అంటే వీళ్ళు భగవంతుని తెలుసుకోకుండా కేవలం వారి పాపములు పుణ్యాలు వీటిని మాత్రమే లెక్క పెట్టుకుంటూ పాపంలో పోతాయి. ఫలానా చోటుకి ఎందుకు వెళ్తున్నావు, మంచిదిరా. ఆ మంచిదిరా అనే దానికి నాకు ఇప్పటివరకు జవాబు దొరకల. ఈ పని చేస్తే చాలా మంచిదిట, ఆ పని చేస్తే చాలా మంచిదిట. ఏది మంచిది? ముందు అసలు భగవంతుడు ఎవరో తెలుసుకోకుండా నిన్న మనం తెలుసుకున్న 3 లక్షణాలు ఏంటి? ఓం తత్సత్ అనేది పరబ్రహ్మం. మనం చేసే అన్ని కర్మలను వైటిడి అని చెప్పేసి 3 కర్మలలోకి మనం వివరిస్తాం. చేసే ప్రతి కర్మని యజ్ఞము, తపస్సు, దానము ఈ 3 కేటగిరీస్ లోకే వస్తుంది. దీనిని ఓం తత్సత్తో కనుక మనం కలిపినట్లయితే అప్పుడు ఆ కర్మలలో ఉన్న చిన్న చిన్న దోషాలు ఎగిరిపోయి అవి భగవంతుడికి అంకితం అయిపోతాయి. మూడవది అసలు ఓం తత్ సత్ అనేటువంటివి ఎక్కడెక్కడ కలపాలి, దేనికి ఓం కలపాలి, దేనికి తత్ కలపాలి, దేనికి సత్ కలపాలి, ఓం ఎప్పుడు కలిపితే మంచిది, తత్ ఎప్పుడు కలిపితే మంచిది, సత్ ఎప్పుడు కలిపితే మంచిది అనే అర్థం తెలుసుకోవాలి. అర్థం తెలుసుకోకుండా చేయడం అనేటటువంటిది అంధుడు చేసినటువంటి పని అన్నటువంటిది నిన్న మనం తెలుసుకున్నాం. కాబట్టి ఏ విషయాన్నైనా కూడా అర్థం తెలుసుకుని మాత్రమే చేయాలి. హిందూ ధర్మంలో చెప్పేదంతా కూడా అర్థం తెలుసుకునే చేయాలి. మనం తెలుసుకుంటున్నటువంటి శ్లోకం లోపల పద్మనాభుడు అని చెప్పేసి తెలుసుకుందాం. అంటే భగవంతుడు పద్మం పెట్టుకున్నాడు. అంటే ఈ పద్మం అనేటటువంటి నాభి ఏదైతే ఉందో ఆయన బొడ్డు లోపల ఉంది, ఆయన కళ్ళ లోపల ఉంది, ఆయన గర్భం ఆ పద్మం లోపల ఆయన ఉన్నాడు. ఈ ప్రపంచం అంతా కూడా ఆయనలో వ్యాపించి ఉంది. ఇలా రకరకాలుగా ఈ శ్లోకం మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇందులోపల పద్మనాభుడు అంటే పద్మంలో పద్మంను తన నాభిలో కలిగి ఉన్నవాడు, అంటే సృష్టికర్తకి మూలమైనటువంటి వాడు. కాబట్టి ప్రపంచం అంతా ఎవరి నుంచి అయితే ఆరంభం అవుతుందో వారికి కూడా ఈయననే మూలం అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. అరవిందాక్ష అంటే అరవిందం అన్నా మళ్ళీ పద్మమే. ఆ కమలాలతోటి అలాంటి పెద్ద పెద్ద కళ్ళతోటి ఆయన ప్రపంచం అంతా చూస్తున్నాడు అని చెప్పేసి గత వారం తెలుసుకున్నాం. అంటే ఏంటి? దేవుడికి పెద్ద పెద్ద కళ్ళుంటాయని కాదు, అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి తత్వం కాబట్టి భగవంతుడు సాక్షిభూతంగా ఈ ప్రపంచం అంతా చూస్తున్నాడు అని. పద్మ గర్భుడు అంటే మన హృదయం అనేటటువంటిది పద్మమని, గర్భం అంటే లోపల ఉండేటటువంటి దాన్ని గర్భం అంటారు. ఇది పద్మం, ఇది గర్భం. ఋషులు మునులు మనందరము కూడా మన హృదయంలో ఉన్న దేవుణ్ణి పూజించాలి. ఇప్పుడు మళ్ళా స్టార్ట్ అయింది. ఇందాక చెప్పిన ఓ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఓ ప్రైవేట్ ఎంప్లాయీ, పని పాట లేని వాళ్ళు, ఈ ముగ్గురు వెళ్ళి దేవుణ్ణి పూజిస్తే అట్లా కాదు. నీ హృదయంలో ఉన్న దేవుణ్ణి గుర్తించావా? పద్మవారు వాళ్ళు కూడా విష్ణు సహస్రనామం చదువుతారు. ఈ విషయం తెలియని వాళ్ళు కూడా విష్ణు సహస్రనామం చదువుతారు. ఈ పద్మగర్భ అంటే మన హృదయంలోనే ఉన్న దేవుణ్ణి పూజించే వాళ్ళు. ఇలా పూజించాలి అని చెప్పి మనం పురుష సూక్తంలో కూడా దశాంగులం అని చెప్పినప్పుడు మన నాభి నుంచి ఇక్కడికి 10 అంగుళాలు, మన సహస్రాల నుంచి ఇక్కడికి 10 అంగుళాలు ఉంటాడు భగవంతుడు. కాబట్టి ఆయనను మనం గుర్తించాలి అని పద్మగర్భ అనే దానికి గత వారం అర్థం తెలుసుకున్నాం. శరీర భృత్, శరీర భృత్ అంటే శరీరాన్ని భరించేవాడు, శరీరాన్ని పోషించేవాడు. శరీరాన్ని ఎలా పోషిస్తున్నాడు? అన్న రూపుడై పోషిస్తున్నాడు. తనే ఇచ్చినటువంటి అన్నంతో దీన్ని పోషిస్తున్నాడు. తనే ప్రాణమై ఈ శరీరాన్ని భరిస్తున్నాడు. ఆయన లేకపోతే ఆయన కనుక వెళ్ళిపోయాడంటే ఈ శరీరాన్ని ఎవరు భరిస్తారు? శరీరానికి ఓపిక లేదు, పక్కకు పడిపోతుంది. శరీరానికి తనంతట తాను నిలిచి పనిచేసే శక్తి లేదు. అది భగవంతుడు లోపలికి వస్తున్నాడు. మరి శరీరానికి శక్తి కావాలి కదా, అన్న రూపంలో మళ్ళీ ఆయనే అన్న రూపుడై మళ్ళీ మన శరీరానికి శక్తి కలుస్తున్నాడు. శరీర భృత్ తన మాయతోని ఈ శరీరాలన్నీ కూడా భరిస్తున్నాడు. తన శక్తితోటి ఈ శరీరాలన్నీ కూడా బుద్ధి అనేటటువంటి విభూతి చాలా ఎక్కువగా ఉన్నవాడు, చాలా గొప్ప బుద్ధి ఉన్నటువంటి వాడు. మహర్ధి అర్థి అంటే బుద్ధి ఎక్కువ ఉన్నటువంటి వాడు. మహర్ధి అంటే ఈ బుద్ధి ఎక్కువ ఉన్నటువంటి భగవంతుడు ఎవరైతే ఉంటాడో ప్రపంచమంతా కూడా తన ఆలోచన ద్వారా సృష్టించాడు. అంటే గొప్ప ఆలోచన సంపద ఉన్నటువంటి వాడు భగవంతుడు. అందుకే భగవంతుడు ప్రతిదాన్ని ఒక పర్టికులర్ ప్రణాళికతో చేయగలడు. కాబట్టి ఎక్కువ ఆలోచన, ఎక్కువ సంపద, బుద్ధి సంపద, జ్ఞాన సంపద ఉన్నటువంటి వాడు భగవంతుడు. మనందరము తెలివిగల వాళ్ళమంటే మనందరికంటే కోట్ల రెట్ల, వేల లక్షల కోట్ల రెట్ల తెలివైనటువంటి వాడు భగవంతుడు. గొప్ప బుద్ధిని కలిగినటువంటి వాడు, మహోన్నతమైనటువంటి జ్ఞాన సంపదను కలిగినటువంటి వాడు అని గత వారం తెలుసుకున్నాం. రుద్ధ అనేటటువంటిది మనం ఇంతకు ముందు కూడా చాలా తెలుసుకున్నాము. సంపూర్ణుడు అని మీనింగ్. ఇంకోటి ఏంది? అభివృద్ధి అంటే పెరగడం కూడా అవుతుంది, అంటే వృద్ధి చెందేవాడు. ఈ ప్రపంచము మనం గత వారం తెలుసుకున్నాం. యూనివర్స్ ఈజ్ ఎవర్ ఎక్స్పాండింగ్. ఇలా పెరుగుతుంది యూనివర్స్, ఎవర్ ఎక్స్పాండింగ్. ఇంకా పెరుగుతున్నాడు. ఒక బాలుడు రూపంలో ఉన్నాడు, ఈ బాలుడు కూడా పెరుగుతున్నాడు. ఇది కూడా రుద్ధహానే. ఈ యూనివర్స్ ఉంది, యూనివర్స్ కూడా పెద్దగా అవుతుంది. ఇది కాక మనం ఇంతకు ముందు కూడా చాలా రోజుల కింద ఒక విషయం తెలుసుకున్నాం. భూమి తప్ప మిగతా వాటికి అవంతటా ఎక్స్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే మీరు స్వర్గలోకంలో ఎక్కువ మంది జనాలు
అయ్యారనుకో స్వర్గం పెరుగుతుంది అంతే. భూమి మీద ఎక్కువ మంది అయ్యారనుకో జనాలు లేదా జీవాలు ఎక్కువ అయ్యాయంటే భూదేవి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది భూమిని పెంచడానికి ఛాన్స్ లేదు అని. అప్పుడు దేవుడు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని ఎలిమినేట్ చేస్తే మళ్ళీ కొంతమంది రావడానికి అవకాశం ఉంటుంది. సో భూమి ఒక్కటే అలాగా, కానీ మిగతావన్నీ కూడా ఎక్స్పాండ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఏ లోకంకి వెళ్ళినా కూడా అవి ఎక్స్పాండ్ అవ్వడానికి మనకు అవకాశము ఉన్నాయి. ఇంతవరకు మనము గత వారం తెలుసుకున్నాం. అందులో ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఇవాళ మళ్ళీ కొత్తవి కొన్ని తెలుసుకుని పాతవి కొన్ని రివిజన్ చేసుకుందాం. కాల్ బానే ఉందా, కట్ అయిందా? బాగుంది సార్. గత వారం చెప్పుకున్న వాటికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ గానే ఉన్నాయా? ఒక్క భూమికే ఎక్స్పాండ్ అవ్వేటట్టు ఎందుకు చేయలేదండి అన్ని లోకాలు చేసి? దానికి జవాబు ఇవ్వలేదు. బహుశా ఇక్కడ ఇది 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 ఏంటంటే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా మోక్షం పొందే అవకాశం ఉంది. మిగతా లోకాలలో మోక్షం పొందే అవకాశం లేదు. సో మోక్షం పొందడానికి కొంతమంది అర్హులు. బహుశా అది కారణం అయ్యిండొచ్చు. నేను ఊరికే చెప్తున్నా, అది ఎక్కడా లేదు, నేను అనుకుంటున్నాను. బహుశా స్వర్గంలో అక్కడ వాళ్ళకి మోక్షం రాదు కాబట్టి ఎక్కువ మంది అయితే ఆయన చలో కానీ తోసేస్తారు. ఎక్కువ మంది అయితే ఆయన తోసేసేయి అంటారు, తోసేస్తారు అనమాట. అలాగా తోసేయడమే. కానీ మన భూమి మీద అలా కాదు, తోయడానికి వీలేదా? లేదు, ఇక్కడ కొంతమంది మాత్రమే ఎలిజిబుల్ పీపులే రావాలి అని చెప్పి ఆ ఎలిజిబుల్ పీపుల్ ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు ఆ ఎలిజిబుల్ పీపుల్ పశువులు పక్షులు కూడా మోక్షాన్ని పొందుతాయి. మనుషులు ఒక్కరే మోక్షానికి పొందే అర్హత ఉన్న వాళ్ళు, కానీ పశువులు పక్షులు కూడా మోక్షాన్ని పొందుతాయి. దానికి జవాబు చెప్పాలి ఎవరన్నా. మనం తెలుసుకుంటున్నది గుర్తుంచుకోండి, ఒక్క నామము సరిగా తెలుసుకున్నా మనం విష్ణు సహస్రనామంలో సారం తెలుసుకున్నట్టే లెక్క అని గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను అన్న ప్రశ్నకి జవాబు చెప్తే మీకు అర్థమైనట్టు లెక్క. పశువులు పక్షులు వాటికి ఏం చేయాలి అనే జ్ఞానం ఉండదు సార్. అనుభవిస్తూ అనుభవిస్తూ కొన్ని జన్మల తర్వాత అవి మోక్షాన్ని పొందుతాయి. ఓకే, ఇంకెవరన్నా చెప్పండి. వాటికి కొత్తగా కర్మలు చేసుకునే అవకాశం లేదు కదా సార్. పాతవి అన్ని క్లీన్ చేసుకుని మోక్షం పొందుతాయి. కాదు, ఈ జన్మలో మోక్షం ఎలా పొందుతాయి అంటున్నా. సార్ ఈ జన్మలో పొందవు సార్, పశువులు పొందవు సార్, మోక్షం పొందవు. ఓకే, మాధవి గారు, సూర్యశ్రీ గారు ఒకసారి మీరు మాట్లాడకండి. ఇంకెవరన్నా కొత్త వాళ్ళు చెప్పండి. ప్రారంధం అనేది వాటికి ఉండదు కదా సార్. ప్రారంధం వాటికి మంచి చెడ్డ ప్రారంధం మాత్రమే ఉంటుంది, దుర్మార్గం అనేది తెలియదు. ప్రారంధం మాత్రమే ఉంటుంది అని. కరెక్ట్, కానీ మోక్షం వస్తుంది అని చెప్పాను నేను. కొన్నిటికి మోక్షం వచ్చే ఛాన్స్ ఉంది పశువులకు అని అన్నాను. దానికి నాకు జవాబు కావాలి, మీరు జవాబు చెప్పాలి. మాధురి వేమ గారు చెప్పండి. రాదు, మాధురి వేమ గారు చెప్పలేదు, రాదు. సుమిత్ర చెప్పండి, సుమిత్ర గారు చెప్పండి. ఒక్క మానవ జన్మలో మాత్రమే మంచి చెడు వివేకము విచక్షణ పుణ్యము పాపము అని ఉన్నాయి. మానవ జన్మ తప్ప మిగతా ఏ జీవికి ఇంక్లూడింగ్ దేవతలకు కూడా మోక్షం పొందే సౌకర్యం లేదు. ఇంకెవరన్నా జవాబు చెప్పండి. ఇప్పుడు ఆవిడ చెప్పిన దానికి ఎగ్జాక్ట్లీ నేను అపోజిట్ చెప్పాను. పశువులు పక్షులు కూడా మోక్షం పొందొచ్చు. ఎలాగా, ఏ కేసు లోపల పొందుతాయి అని అడిగా నేను. అంటే దేవాలయాల్లో గజేంద్ర మోక్షంలో ఏనుగు, గజేంద్రుడు అట్లా కొన్ని ఒక కేసు ఉంది. ఒక స్పెషల్ కేసు లోపల పశువులు పక్షులు తర్వాత అన్ని కూడా మోక్షం పొందే అవకాశం ఉంది. జడభరతుడు గజేంద్రుడు శాపాల వల్ల అలా అవుతారు సార్ వాళ్ళు, పూర్వ జన్మల శాపాల వల్ల. వాళ్ళిద్దరు. శ్రీకృష్ణ సార్, కళ్యాణి గారు చెప్పండి. కళ్యాణి గారు మాట్లాడే వాళ్ళకి మళ్ళీ మాట్లాడకండి, అవకాశం తీసుకున్న వాళ్ళు ఇంకోసారి మాట్లాడకండి. కళ్యాణి గారు చెప్పండి. శ్రీకృష్ణ గారు సార్, ఇప్పుడు మనము ఉత్తమ జన్మ తీసుకున్న ఒక్కొక్కసారి మళ్ళా చెడు కర్మలు చేసి కిందకి వెళ్తాము, కానీ వాటికి చెడు కర్మలు చేసే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి ఆలోచన తక్కువ ఉంటుంది, డైరెక్ట్ మోక్షానికి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు అన్ని పశువులు కూడా మోక్షానికి వెళ్ళాలి. కానీ నేను అంటున్నది కొన్ని పక్షులు కొన్ని పశువులు మోక్షంకి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఎలాగా అని అడుగుతున్నాను అంతే. శరణాగతి చేస్తే మోక్షానికి వెళ్ళొచ్చు. పశువుల పక్షులకి శరణాగతి తెలివితేటలు ఉండవు, ఎలాగా? నెక్స్ట్ ఎవరైనా మాట్లాడని వాళ్ళు మాట్లాడండి. జై శ్రీకృష్ణ సార్. చెప్పండి మేడం. ఆవా అండి, ఆవు ఆవిడ మాట్లాడుతున్నారు, మాట్లాడండి. చెప్పండి దేవకి గారు, తర్వాత టీవీ మణి గారు, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. అదే ఆవుకి ఇంకా మళ్ళీ జన్మ ఉండదు అంటారు కదండి. అట్లేం కాదు,
టీవీ మణి గారు చెప్పండి. నేను నేను జనరల్ గా అనుకో చెప్తున్నాను, చెప్పండి. నేను అనుకోవటము దేవాలయాల్లో కొన్ని దేవుడి సేవకు ఉపయోగిస్తారు కదా సార్, వాటికి మోక్షం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా నేను కర్మ సిద్ధాంతం చెప్పింది అందరికీ గుర్తుంటే మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇది కర్మ మీరు చేసుకునే గుర్తుంచుకోండి. అవసరం లేదు కదా సార్, వాటి కర్మ చేసే అవసరం లేదు కదా. మా కొత్త కర్మలు అంటూ అవి ఏం చేసుకోవు కదా, పాప పుణ్యాలు వాటికి ఏం లేవు, ఉన్నది ప్రారంభం అనుభవిస్తాయి. నేను మళ్ళీ ఒకసారి నా ప్రశ్నని మళ్ళీ ఒకసారి చెప్తాను, అర్థం చేసుకోండి. మనుషులకు మోక్షం రాదు, వస్తుందని అంటే రావడానికి అవకాశం ఉంది అన్నాను, కానీ ప్రతి మనిషికి మోక్షం వస్తుందని కాదు. ఓకే, అంతవరకు క్లియరా కాదా చెప్పండి ఫస్ట్, ఎస్ ఆర్ నో? క్లియర్ సార్. కొంతమందికి కొంతమందికి రావచ్చు, వచ్చే అవకాశం ఉంది, కొంతమందికి వచ్చే అవకాశం ఉంది. దట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. కొంతమందికి వచ్చే అవకాశం ఉంది. ఓకే, పశువులలో కూడా కొన్ని పశువులకు వచ్చే అవకాశం ఉంది అంటున్నా నేను. అనుకుంటాను సార్, పాత జంతువులు కదా ఆవు. వాటికి ఉండవచ్చు సార్. ఏనుగు కొన్ని దేవాలయాలలో ఊరేగింపుగా చేస్తారు, తిరుపతిలో గాని శ్రీశైలంలో గాని, అట్లా వాటికి ఉండవచ్చు. సరే, నేను కర్మ సిద్ధాంతం మళ్ళీ ఒకసారి చెప్తాను. పశువులకి తమస్సు లక్షణమే ఉంటుంది కదా సార్, మోక్షం వస్తుందా? తమస్సే ఉంటుంది. అన్ని పశువులకు తమస్సే. ఆవైనా సరే తమస్సే, మీకు కుక్క అయినా సరే తమస్సే, ఏదైనా మరి అలాంటప్పుడు తమస్సు ఉన్నప్పుడు అది మోక్షం ఎలా వస్తుంది? జ్ఞానం పొందే అవకాశం లేదు కదా సార్ వాటికి. జ్ఞానం పొందే అవకాశం లేదు, మరి ఎలాగా? మంచి ప్రశ్న. ఇప్పుడు ఈ మాట ఒక్క నిమిషం, ఇప్పుడు ఇందాక ఎవరో జ్ఞానం పొందే అవకాశం లేదు అని ఎవరన్నారు? అది కరెక్ట్ మాట. అది మాధురి కరెక్ట్ మాట అన్నారు. ఒక్కసారి ఇప్పుడు ఆగండి, ఇప్పుడు ఆవిడ చెప్పింది కరెక్ట్ ఆన్సరు, కానీ పశువులకి వస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇక్కడ చూసుకోండి, అందరూ జాగ్రత్తగా వినండి. ఇంతకు ముందు కర్మ సిద్ధాంతం వినని వాళ్ళు, లేదా ఇప్పటి వరకు కర్మ సిద్ధాంతం ఇంకా పూర్తిగా అర్థం కాని వాళ్ళు, కర్మ సిద్ధాంతం బాగా అర్థమై కూడా ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేని వాళ్ళు, ఇది తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, మనం కొన్ని కోట్ల జన్మలలో మనిషి జన్మ ఎత్తి ఉండుంటాం. ఒకసారి మనిషి, ఒకసారి పశువు, ఒకసారి మనిషి, ఒకసారి పశువు, ఒకసారి పక్షి, ఒకసారి చెట్టు, ఒకసారి గడ్డి, ఒకసారి ఇంకోటి, ఇలాగా కొన్ని కోట్ల జన్మలు ఎత్తుతున్నాం. ఎత్తినప్పుడు ఏమైతుంది? ప్రతి మంచి పని మనకు పుణ్యం ఇస్తుంది ప్లస్, ప్రతి పాపము మనకు మైనస్ ఇస్తుంది. అందరికీ క్లియర్ గా అర్థమైందా ఇక్కడ దాకా? హలో, ఇక్కడ దాకా అర్థమైందా కర్మ సిద్ధాంతంలో? ఇప్పుడు కొన్ని కోట్ల జన్మల లోపల నేను 2 లక్షల ప్లస్ 3 లక్షల మైనస్ చేసుకున్నాను. ఓకే, గత జన్మ వరకు శ్రీనివాస్ దర్బార్ చేసుకున్న పశువులు పక్షులుగా ఎత్తాను, మనిషిగా ఎత్తాను, కొన్ని రోజులు స్వర్గంలో ఉన్నాను, కొన్ని రోజులు నరకంలో ఉన్నాను, కొన్ని రోజులు ఇక్కడ అంతా కలిపి నేను చేసుకున్న మొత్తము 2 lakh ప్లస్ 3 lakh మైనస్ అయింది. ఇప్పుడు ఎంత ఉన్నట్టు నాకు ఎవరైనా జవాబు చెప్పండి. లక్ష అనుభవించాలి సార్. మైనస్ లోనే ఉన్నారు సార్, మొత్తం అలానే ఉంటుంది సార్. లేదు లేదు, మొత్తం అలానే ఉంటుంది. 2 అనుభవించాలి, 3 అనుభవించాలి. ఒకటేమో -1 lakh, ఇంకోటేమో ప్లస్ మైనస్ తో సంబంధం లేకుండా 5 లక్షలు అనుభవించాలి. సో -1 lakh అన్న వాళ్ళు ఎవరో చెప్పండి ఒకసారి, జవాబు చెప్పండి. -1 lakh అని ఎందుకన్నారో జవాబు చెప్పండి. 2 lakhs 3 lakhs లో తీసేస్తే 1 lakh మిగులుతుంది కదా. ఇప్పుడు పుణ్యము 2 లక్షలు ఉంది కదా, ఆ పుణ్యానికి ఇది నల్లిఫై కాదా? 2 లక్షలు పాపము, పుణ్యం తోటి పాపము క్షయమైపోతుంది కదా అని కొంతమంది అంటున్నారు. ఓకే, ఇంకా ఎంతమంది అంటున్నారు ఇది? కానీ పుణ్యానికి పుణ్యం, పాపానికి పాపం 2 అనుభవిస్తేనే పోతుంది సార్. పుణ్యానికి పాపానికి సంబంధం లేదు. పుణ్యం 2 lakh ప్లస్ చేసుకుంటే 2 lakh ప్లస్ అనుభవించాలి, ప్లస్ పుణ్యం చేసుకుంటే పుణ్యం అనుభవించాలి, పాపం చేసుకుంటే పాపం అనుభవించాలి. సో మొత్తం ఎంత అనుభవించాలి? 5 లక్షలు అనుభవించాలి.
ఈ 5 లక్షలు అనుభవించడంలో ఏం జరుగుతుంది? 2 లక్షల హ్యాపీనెస్ ఉంటుంది నాకు, 3 లక్షల బాధలు ఉంటాయి నాకు. కానీ 5 లక్షలు నేను అనుభవించాల్సిందే. ఇది అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడగండి. ఏదైనా అర్థమైంది సార్. ఏదైనా పుణ్యమైనా పాపమైనా తప్పకుండా అనుభవించి తీరాల్సిందే. ఇంకెవరికైనా అర్థం జన్మలైనా కాకుండా అనుభవించాలి కదా సార్, ఎన్ని జన్మలైనా ఎత్తి అవి అనుభవించాలి, పాపమైనా సరే పుణ్యమైనా సరే. అందరికీ అర్థమైందా? కొంతమంది నేను కర్మ సిద్ధాంతం చెప్పినప్పుడు లేని వాళ్ళు ఉంటే వాళ్ళైనా సరే ఒకసారి అడగండి. సిగ్గుపడద్దు. నేను మంచి మూడ్ లో ఉన్నప్పుడు సిగ్గుపడద్దు, నేను మంచి మూడ్ లో లేనప్పుడు భయపడాలి. జై శ్రీకృష్ణ సార్. లేకుండా ఉండాలి అంటే నిష్కామ కర్మ చేస్తేనే ఇవి క్షయం అయిపోతాయి. కావు, అంతేనా సార్? లేదమ్మా, రాంగ్ కాన్సెప్ట్. కొద్దిసేపు నేను చెప్పే పాత కర్మ సిద్ధాంతం వినని వాళ్ళందరూ కొద్దిగా కామ్గా ఉండండి, నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కర్మ ఇంకెవరైనా ప్రశ్నలు ఉంటే అడగండి, నేను చెప్తాను, మొత్తం చెప్తాను, డీటెయిల్ గా చెప్తాను. మంచి కర్మలు చేస్తే దానికి సంబంధం, అది దాంతో సంబంధం లేదు సార్, అది కాదు. ఇప్పుడు మనకి నేను చెప్పింది కూడా చెప్పింది అర్థం కాని వాళ్ళు అడగండి అన్నాను, అంతే. అడగండి అందరూ ప్లీజ్. మనుషు జన్మ ఎత్తిన తర్వాత కూడా మళ్ళా మృగ జన్మ ఎత్తే అవకాశం ఉందంటారా సార్? అయ్యో రామ, శ్రీకృష్ణుడు ఎన్నిసార్లు చెప్పాడు, ఈ పాపాత్మలను నేను నీచ యోనులలో వేస్తాను అని చెప్పేసి 16వ అధ్యాయంలో చెప్పాడు. మర్చిపోయారు. త్రివిధం నరకస్యేదం, మర్చిపోయారు. అంటే నేను ఎవల్యూషన్ అట్లా ఏం లేదా సార్? అట్లా మళ్ళా వెనక్కు పోయే అవకాశం ఉంది? వెనక్కి ఏంటి, గడ్డి పరకగా కూడా వెళ్తాం. సరే, కర్మ ఎలా ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మీ ప్రశ్నకు జవాబు, కర్మను అనుభవించాల్సిందే. మనకు ఇప్పుడు నేను మానవ జన్మ వచ్చింది కాబట్టి ఇక నెక్స్ట్ మోక్షమే అనేది లేదు. కుక్క జన్మ, పశువు జన్మ ఎత్తి అవకాశం ఉంది. కర్మ సిద్ధాంతం ఇప్పటి వరకు నేను చెప్పింది అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి. క్షయం అయిపోతే అప్పుడు ఏమన్నా మోక్షం వస్తుందేమో. ఏంటమ్మా? కర్మ క్షయం అయిపోతే అప్పుడు మోక్షం వస్తుందేమో. అది కరెక్ట్ ఆన్సరు, అది కరెక్ట్ ఆన్సరు. కర్మ క్షయం అవడం అంటే ఏంటమ్మా? ఇప్పుడు ఇక్కడ నువ్వు చెప్పింది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. ఇప్పుడు చెప్పు, ఎలా కరెక్ట్ చేసుకోవాలి దాన్ని? అంటే పుణ్యము పాపము ఏది చేయకుండా జీరో చేసుకోవాలి. కరెక్ట్, జీరో చేసుకోవాలి. కరెక్ట్. 2 లక్షల ప్లస్ ని అనుభవించేసేయాలి, సకల సుఖాలు అనుభవించాలి, సకల కష్టాలు అనుభవించాలి. 3 లక్షల కష్టాలు అనుభవించాలి, 2 లక్షల సుఖాలు అనుభవించాలి. ఇవి అనుభవించేలాగా చేయడానికి దేవుడు మనకు జన్మలిస్తాడు. అందుకని దేవుడిని ఏమంటామా మనము? అనుకూల శతావర్తి. అనుకూల అంటే ఏంటి? ఇది మనకు అనుకూలంగా ఉండడానికే చేస్తున్నాడు. మనకు కష్టం వచ్చింది అంటే అర్థం ఏంటి? మన పాపాలు కరుగుతున్నాయని అర్థం చేసుకొని సంతోషపడాలి. సంతోషం వచ్చినప్పుడు ఎందుకు సంతోషపడాలి? అది కూడా ఒక క్షయమే, అది కూడా కరిగిపోతుందని సంతోషపడాలి. సంతోషం వచ్చినప్పుడు సంతోషపడాలి, బాధ వచ్చినప్పుడు కూడా సంతోషపడాలి. ఓకేనా? అందరూ ఈ పాయింట్ మీద ఉంటారా లేదా? హలో, సంతోషం వచ్చేడితే ఉంటాయి, బాధ వచ్చినప్పుడు తట్టుకునే శక్తి ఇప్పుడు వస్తుంది సార్ మీకు వినబడడం వల్ల, మీ అది ఓకే, అది థ్యాంక్స్. కానీ నేననేది ఇవాళ నుంచి, అంటే ఇంతకుముందు ఎన్నోసార్లు అన్నాను అనమాట, ఇవాళ నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఎప్పుడు ఏడవని దేవుడా అని చెప్పేసి అందరూ మీరు దైవం పైన ప్రమాణం చేసుకోండి. నాకు చెప్పక్కర్లే, నాకు చెప్తే సంతోషము, చాలా సంతోషపడతాను, చాలా సంతోషపడతాను. కానీ ఈ రోజు నుంచి నేను ఎప్పుడు ఏడవను దేవుడా, నా జీవితంలో ఇంకెప్పుడు ఏడవను, ఎన్ని కష్టాలు వచ్చినా ఆనందంగా అనుభవిస్తాను. ఈ మధ్య కొంచెం గట్టిపడినా అదే దేవుని నమ్మకం. అయితే దేవుడి మీద నమ్మకం లేదా? అనుకూల అని క్లియర్ గా చెప్తున్నాను కదా. ఇంకా దేవుణ్ణి అది ఎవరన్నా శ్లోకం, నాకు ఆ శ్లోకం మొత్తం నోటికి రాదు, ఎవరన్నా చదవండి, పాస్ట్ శ్లోకం చదవండి ఒకసారి. అనుకూల శతావర్తి అని వస్తుంది, ఆ శ్లోకం ఒకసారి చదవండి. మహర్ధీరుద్ధో వృద్ధాత్మా మహక్షో గరుడధ్వజః. కాదండి, ఇంతకు ముందు అది 37వ 38వ శ్లోకం. షడూర్ములు వస్తాయి, షడూర్ములు వస్తాయి.
అనుకూల అతోతారణస్తార శూర శౌరి జనేశ్వర తర్వాత అనుకూల శతావర్త పద్మనాభో రవీంద్రాక్ష పద్మగల్భ శరీరభృ అయ్యో సుధామోహన్ గారు మీరు తప్పు చదువుతున్నారు, బాగా తప్పు మహారుద్ధో చేస్తున్నారు. రుద్ధాత్మ మహత్తో గల్భ తారణస్తారః సూరస్థౌరిర్జనేశ్వరః అనుకూల శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః 37వ అంతేనమ్మా, శ్లోకం. బాగా చదివామమ్మా, కరెక్ట్. అది ఎన్నో నెంబర్ శ్లోకం అది? ఎన్నో? 37 సార్ 37 సార్. ఆ శ్లోకం లోపల మనం ఏం తెలుసుకున్నాము? అనుకూల, భగవంతుడు అనుకూలుడు, భగవంతుడు ప్రతికూలుడు కాదు. ఈ సత్యం తెలుసుకున్న వాళ్ళు జీవితంలో బాధపడరు. నన్ను నమ్మండి, అంటే దేవుడి మాటలు నమ్మరు పోని, సరే నన్ను కనీసం నమ్మండి, నా మాటలు అయితే రోజు వింటున్నారు కదా. ప్రతి 2వ ప్రవచనంలో నేను చెప్తున్నాను, ఎంత కష్టం వచ్చినా కూడా ఆనందంతో కళ్ళలోంచి నీళ్లు రావాలి, వచ్చే ఆనంద బాష్పాలు తన్మయత్వ బాష్పాలే రావాలి. కానీ ఈ బాహ్య దుఃఖాలకు బాధపడము అని చెప్పేసి మీకు మీరు ప్రామిస్ చేసుకోండి. నాకు చేస్తే నేను చాలా సంతోషపడతాను, అంటే నా మీద ఒట్టేయమని కాదు. సార్ మేము కనుక ఈ రోజు నుంచి బాధపడితే నీ మీద ఒట్టు అన్నానంటే అయిపోయా, అసలే అల్పాయుష్, మీతో ఇంకా ఇంకా తగ్గుతుంది. అలా చేయకండి. సో కాబట్టి ఎప్పుడు బాధపడద్దు లైఫ్ లోపల. దేవుడు ఏది చేసినా ఒక ప్లానింగ్ ఉంది. అది ఆర్డినరీ ప్లానింగ్, అది ఎక్స్ట్రాడినరీ ప్లానింగ్, అది గుర్తుంచుకోండి. భగవంతుడు పద్మనాభ అరవిందాక్ష, ఈ సృష్టి మొత్తానికి కారణమైనటువంటి వాడు. అరవిందమైనటువంటి పెద్ద పెద్ద కళ్ళతోనే మొత్తం చూస్తున్నాడు. పద్మ గర్భ నీ హృదయంలోనే ఉన్నాడు. సో కాబట్టి అటువంటి భగవంతుడిని నమ్మాలి. నమ్మినప్పుడు ఏమవుతుంది? ఈ 2 లక్షలకు 2 లక్షలనే అనుభవించేలాగా చెయ్యాలి, 3 లక్షలకు 3 లక్షలు అనుభవించేలాగా చెయ్యాలి. ఒకే జన్మలో ఇవి అనుభవించలేం, ఒకే జన్మలో ఇవి అనుభవించలేం. ఒక జన్మ లోపల నేను ఈ మొత్తం కలిపి ఇప్పుడు నేను 5 లక్షలు అనుభవించాలి. టోటల్ ప్లస్ మైనస్ కలుపుకొని నేను 5 లక్షలు అనుభవించాలి. 3 లక్షల బాధలు అనుభవించాలి, 2 లక్షల సుఖాలు అనుభవించాలి. కానీ 1 లక్షలో ఒక జన్మలో నేను 10,000 అనుభవిస్తా. ఒక జన్మలో నేను 10,000 అనుభవిస్తాను. అంటే నాకు ఎన్ని జన్మలు కావాలి? ఇంకా 49,000 జన్మలు కావాలి సార్. 4,90,000 కావాలి సార్. ఇంకా కంప్లీట్ కావాలి. ఒక జన్మలో 10,000 ఎన్ని జన్మలు కావాలి? 49,000. అంటే జన్మకు 10,000 అంటున్నారా మీరు? ఎట్లా? ఒక్కొక్క జన్మకి 10,000, ఒక్కొక్క జన్మకి 10,000, 50 జన్మలు 50 జన్మలు కావాలి. మన వాళ్ళు మ్యాథమెటిక్స్ కూడా పూర్ ఉన్నారు చూడు. నేను ఒక రోజు మీ అందరికి మ్యాథమెటిక్స్ నేర్పిస్తా, 1 2 3 నేర్పిస్తా. చూడండి ఒకసారి. 1 అనాలి, మీరు అందరు నాతో పాటు 1 అనాలి. ఓ రోజు అందరు మా ఇంటికి రండి, మిమ్మల్ని 1 2 3 దిద్దిపిస్తా, సరేనా? అప్పుడు మీకు 99,990 జన్మలండి. 49 సార్ జై శ్రీకృష్ణ సార్. 50 జన్మలండి సార్ 50 జన్మలు సార్. జై శ్రీకృష్ణ సార్. ఒక్క జన్మ అయిపోయింది కదా, ఇంకా 50,000లో 10,000 అయిపోయినాయి కాబట్టి 49,990. అయ్యో రావా, భాగ్యలక్ష్మి మేడం తప్పు చెప్తున్నారు. మొత్తం 5 లక్షల అమ్మా ఒక్క నిమిషం మీరండి. మీ దగ్గర 5 లక్షల రూపాయలు ఉన్నాయి, ఓకే? మీకు ఒక జన్మలో 10,000 రూపాయలే ఖర్చు పెట్టాలి. అలా ఎన్ని జన్మలు పెట్టాలి అప్పుడు మీరు? ఒక్కొక్క జన్మలో 10,000 ఖర్చు పెట్టచ్చు. 5 లక్షల రూపాయలు ఉన్నాయి మీ దగ్గర. సరే పోనీ, మీకు అట్లా చెప్తే కుదరదు. 490 జన్మలు సార్, 490 జన్మలు. 49 జన్మలు. సారీ, ఒక జన్మ ముందు వేసుకున్నా కూడా అన్ని లెక్క వేసుకోవాల్సిందే. ఇది మొత్తం మీకు 500 మీకు మ్యాథమెటిక్స్ రాకపోవడము. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళండి రా ముర్రో అంటే, స్కూల్కి వెళ్ళండి ముర్రో అని బాధపడితే స్కూల్కి వెళ్ళము, పెళ్లిళ్ళు చేసుకుంటామని ఏడ్చారు. ఇవాళ ఏం చేస్తున్నారంటే మీరు అందరూ కలిసి నన్ను నేర్పిస్తున్నారు. నాకేమో మ్యాథమెటిక్స్ లో ఏదైనా ఒక్క తప్పు చేసినా భరించలేను నేను. మీరందరూ ఏంటంటే క్లాస్ తీసుకోండి సార్, మ్యాథమెటిక్స్ క్లాస్ తీసుకోవాలి. అదే అనిపిస్తుంది నాకు. నాకు ఎట్లా ఉందంటే మీరు అందరూ కలిసి నిన్న ఒక బుక్ రాస్తానని చెప్పాను, జ్ఞాపకం ఉందా? శ్రీనివాస్ సార్ని సతాయించడం ఎలా అని ఒక 2,000 పేజీల బుక్ రాయొచ్చు మీరు. అలా
సతాయిస్తున్నారు అందరూ కలిసి. సతాయించకుండా ఉండటం ఎలా ఒక చి- నేర్చుకుంటాం సార్? అది రాదు మీకు ఇక, అది అది రాదు, కూడా మీరే సతాయిస్తున్నారు బాగా. రాయాలి సార్. ఉండటం ఎలా దాని మీద అది కూడా మీరే రాయాలి సార్. సుధామోహన్ మేడం ఒక మాట అది కూడా చెప్పండి. మీరే రాయాలి. వినండి సుధామోహన్ గారు ఒక మాట చెప్పండి. మీకు మీ ఆయన ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చారు. 10,000 రూపాయల చీరలు ఎన్ని కొనుక్కుంటావో కొనుక్కో అన్నారు. మీరు అప్పుడు ఎన్ని కొనుక్కుంటారండి? ఆ? మేడం నా వాయిస్ ఎవరికన్నా వినపడుతుందా సార్? నా వాయిస్ వినపడుతుందా? 50 మీ వాయిస్ వినిపిస్తుంది. 50 నా వాయిస్ వినిపిస్తోందా? సార్ నా వాయిస్ ఎప్పటి నుంచో చెప్తున్నాను సార్, వినపడట్లేదు సార్ నాది ఎవరికి. 50 సార్. 50 ఒక్క నిమిషం అందరూ మ్యూట్ లో ఉండండి. ఒకసారి అందరూ మ్యూట్ లో ఉండండి. నా 50 గొంతు వినిపిస్తోందా? వినిపిస్తాం సార్. ఎవరికి వినపడట్లేదు సార్. సౌజన్య గారు we can hear you. సౌజన్య గారు we can hear your voice. ఓకే, సో ఇంకెవరు మాట్లాడకండి. 50 జన్మలు ఎత్తాలి. ఓకే, మీరు మ్యాథమెటిక్స్ కూడా ఇంట్లో నేర్చుకోండి. ఇంట్లో కూడా ప్లస్ అంటే ఏంటి, మైనస్ అంటే కాదు సార్, మీరు 10,000 అయిపోయింది చెప్పాను అన్నారు సార్, కదా. నేను చెప్పాను, మీరు వినలేదు సార్. 40,000 ఉన్నాయి కదా, సో 49 జన్మలు. సరే 10,000 మొత్తం కలుపుకొని 50 జన్మలు. టోటల్ 5 లక్షలని ఒక జన్మలో 10,000 అయితే మొత్తం 50 జన్మలు ఎత్తాలి. 50 జన్మలు ఎత్తిన తర్వాత ఏమవుతుంది? మనం ఎంత అనుభవించాలి 50 జన్మలు ఎత్తిన తర్వాత? ఏముండదు కదా సార్. దాన్ని మోక్షం అంటారు. దాన్ని ఏమంటారు? మోక్షం అంటారు. మోక్షం అంటే పాపములు 0 అయిపోవాలి, పుణ్యములు కూడా 0 అయిపోవాలి. కరెక్టే సార్. ఇప్పుడు ఇందాక జంతువులు ఒక కారణంతో ఉంటాయి కదా. ఎన్ని జన్మలు తెలియదు, ఎన్ని కర్మలు చేసింది తెలియదు. 5 ఒక్కసారి అడిగితే నేను ఏం చెప్పాను? ఒక్కసారి దేవకి ఒక మాట అడుగుతాను సార్. దేవకి గారు తర్వాత భాగ్యలక్ష్మి గారు అడగండి. అంటే ఇప్పుడు మళ్ళీ జన్మలు ఎత్తినప్పుడు మళ్ళీ పాపం చేస్తే మళ్ళీ కర్మలు అది వదిలేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్తున్నా. ఇక్కడ దాకా అర్థమైందా లేదా మీకు చెప్పండి. అర్థమైంది. వెరీ గుడ్. కొత్త పాపాలు కొత్త పుణ్యాల గురించి మాట్లాడద్దు. భాగ్యలక్ష్మి గారు అడగండి. నాది కూడా అదే సార్, ఏ జన్మకు ఆ జన్మ మళ్ళా కొత్తగా వస్తా ఉంటాయి కదా అనేది. ఓకే, వేణుగోపాల్ గారు అడగండి. సార్ ఏ జన్మ ఎన్ని కర్మలు చేసింది తెలియదు కదా సార్, ఎన్ని పుణ్యాలు చేసింది తెలియదు. అది మీకు తెలియదు, దేవుడికి తెలుసు కదా అంటున్నా. మీకు తెలియదు, దేవుడికి తెలుసు కదా. మీకు తెలియదు, దేవుడికి తెలుసు కదా అంటున్నా. ఈ 5 లక్షలని ఏమంటారంటే క్యుములేటివ్ అంటారు. సంచితం. ఓకే, ఈ 5 లక్షల్ని ఏమంటారు? క్యుములేటివ్ అంటారు. ఇందులోపల ఒక జన్మలో మనం అనుభవించేది ఒక 10,000 ఇస్తాడు దేవుడు. దీన్ని ఫేట్ అంటారు, ప్రారబ్ధం. అందరికి అర్థమైందా కాలేదా? అర్థమైంది సార్. ఇంకా ఫ్రీ విల్, ఏ జన్మకు ఆ జన్మ చేసుకునేది ఫ్రీ విల్, ప్రారంధం. మళ్ళా ఫ్రీ విల్ మాట్లాడతారు. నేను ఫ్రీ విల్ మాట్లాడానా ఇప్పటిదాకా? నేను ఏదన్నానో అదే వినండి, అదే చెప్పండి. మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. మీరు అడిగిన దానికంటే ఒకదానికి నేను 2 జవాబులు చెప్తా గ్యారంటీగా. కానీ ముందు ఫస్ట్ ఇంతవరకు అర్థమైందా కాదా చెప్పండి. ఈ జన్మలో నేను అనుభవించేది 10,000ని ఫేట్ అంటారు. 5 లక్షలు మొత్తం నాది అకౌంట్ లో ఉంది బ్యాలెన్స్. ఈ 10,000 ఈ జన్మలో ఏదైతే ఉందో, ఈ 10,000 నేను పశువుగా జన్మనెత్తాను అనుకుందాం కొద్దిసేపటికి. అప్పుడు అందరు అవును సార్ మీరు పశువే సార్, కరెక్టే సార్, యా అవును సార్ అట్లా అనకండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎద్దుగా జన్మనెత్తాను అనుకోండి, ఒక ఎద్దు. అప్పుడు మీకు మోక్షం వచ్చేస్తుంది సార్. వినండి, ఎద్దుగా జన్మెత్తితే నేను ఈ 10,000 తప్ప కొత్తవి చేసుకునే అవకాశం లేదు నాకు. ఈ 10,000 అనుభవిస్తా నేను. ఈ 10,000 లోపల 5,000 ప్లస్ 5,000 మైనస్ ఉందనుకోండి. 5,000 ఏమో నాకు మంచి భోజనం దొరుకుతుంది, 5,000 ఏమో నన్ను బండ చాకరీ చేయిస్తారు. 10,000 అనుభవిస్తాను, నాకు కొత్తవి చేసుకునే అవకాశం లేదు. సో నేను పశువుగా పుట్టాను. అలా పశువుగానే నేను పుడుతూ ఉన్నాను. ఇంకా 50 జన్మలు. నేను అదే చెప్తున్నా మొత్తం 49 జన్మలు జంతువుల జన్మలు అయితే ఇంకా అసలు చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. నెక్స్ట్ జన్మ ఒకవేళ వచ్చింది అనుకోండి, అది మానవ జన్మ వచ్చి వివేకంతో ఉండి జ్ఞానం సంపాదిస్తే వాడికి మోక్షం గ్యారంటీ. ఆ గ్యారంటీ అనేది మళ్ళీ మనం చెప్పలేం, గ్యారంటీ ఏదీ లేదు.
సో ఇప్పుడు పశువుగా గనక మనం 10,000 ఉంటే ఈ జన్మ లోపల మనము మోక్షం పొందాం. ఇలాగ 10,000 అనుభవిస్తూ ఉన్నాడు. వీడు 50 జన్మలు ఇవ్వగానే ఈ పశువు కాస్త మోక్షం వస్తుంది. ఇంతవరకు అందరికీ అర్థమైందా కాలేదా? ఒక పశువుకి అర్థమైందండి. అర్థమైందండి. చేసుకునేది లేదు కాబట్టి అనుభవించటమే కాబట్టి అందరికి అర్థమైంది కదా? వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి. నేను అదే చెప్తున్నాను సార్. నా టెలిగ్రామ్ చాలా ప్రాబ్లం ఉంది, అందుకే మీకు అడుగుతున్నాను, వినపడట్లేదు. మీ మాట వినిపిస్తోంది. ఓకే. సో 10,000 చొప్పున నేను 50 జన్మలు ఎత్తితే నాకు మోక్షం వచ్చేస్తుంది. ఓకే. ప్రారంధం అనుభవించేస్తే మోక్షం వచ్చేస్తుంది. ప్రారంధం సింపుల్ గా అనుభవిస్తే చాలు. అంతేగాని నాకు ప్రారంధం వద్దు, నాకు కష్టాలు పడద్దు, నాకు సుఖాలు ఇవ్వు అని దేవుణ్ణి కోరుకున్నారంటే కష్టం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనిషి జన్మ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు 5 లక్షలు ఉంది నాకు అనుభవించేది. 5 లక్షలు టోటల్ ఉంది. పశువును వదిలేసేయండి కొద్దిసేపు. ఇప్పుడు శ్రీనివాస్ గా జన్మనిచ్చాను. 10,000 అనుభవించగలను. ఈ 10,000లో 2,000 ప్లస్ ఉంది. నాకు 2,000 ప్లస్ ఉంది, 8,000 మైనస్ ఉంది. ఇంతవరకు అర్థమైందా అందరికి? ఇది శ్రీనివాస్ గురించి చెప్తున్నది. శ్రీనివాస్ గురించి 10,000 అనుభవించాలి శ్రీనివాసు. 2,000 ప్లస్ ఉంది, మైనస్ 8,000 ఉంది. ఈ 2,000 తోటి అతను ఏం చేశాడు? పుస్తకాలు చదివాడు, మంచిగా నాలెడ్జ్ తెచ్చుకున్నాడు. 8,000 ఎక్కడి నుంచి వచ్చింది అంటే అలాంటి స్టూడెంట్స్ దొరికారు, ఆయనకి సతాయిచ్చే స్టూడెంట్స్ దొరికారు. వచ్చేస్తున్నారు మీరు. సో 2,000 అనుభవించాలి, 8,000 అనుభవించాలి. ఇంకా నాకు ఇంకా నాకు ఎంత మిగిలింది ఈ జన్మ అయిపోయిన తర్వాత? 480, 4,80,000. 80 ఎక్కడి నుంచి వచ్చిందండి? 4,90,000. 4,90,000 అనుభవించాలి. 4,90,000 అనుభవించాలి. కానీ ఈ జన్మలో నేనేం చేశానంటే కొత్తగా మంచి పనులు, కొత్తగా చెడ్డ పనులు చేసుకున్నాను. కొత్తగా మంచి పనులు 20,000 చేశా. ఎలా చేశాను 20,000? పూర్తిగా టెంపుల్స్ మీద టెంపుల్స్, దర్శనాలకు వెళ్ళిపోయా. అవి చేసా, ఇవి చేసా, అన్ని చేసా. 20,000 పాజిటివ్ వచ్చింది. ఒక్క నిమిషం. 20,000 ప్లస్ వచ్చింది నాకు. తర్వాత నేను ఏం చేశాను? 20,000 నాకు దేవుడికి దండం పెట్టుకున్నందుకు నాకు 20,000 ప్లస్ వచ్చింది. ఈ దేవుణ్ణి చేయడానికి కోసం నేను ఏం చేశాను? విఐపి దర్శనాలు తీసుకున్నాను, స్పెషల్ దర్శనాలు తీసుకున్నాను, లైన్ లో ఉన్న వాడిని తొక్కాను, దొరికిన వాడిని దొరికినట్టుగా తన్నాను, వేరే వాళ్ళకి ఫెసిలిటీస్ లేకుండా ఇది చేశాను, అహంకారంతో బిహేవ్ చేశాను, నాకున్నటువంటి ధనానికి గొప్పగా అనుకున్నాను, నాకు ఇచ్చినటువంటి అందానికి. నాకంటే శ్రీనివాస్ కాదు, శ్రీనివాస్ నువ్వు కర్రెగా ఉన్నావు ఏమున్నావు అని అనకండి. మళ్ళా అందానికి నేను ఇదయ్యాను, నా ఆరోగ్యానికి, నా తెలివితేటలకి నేను పొంగిపోయి అవతల వాళ్ళని ఇన్సల్ట్ చేశాను, అవతల వాళ్ళని చులకన చేశాను, అవతల వాళ్ళని చీమల్లాగా తీసి పడేశాను, అవతల వాళ్ళ మీద చాడీలు చెప్పాను, అవతల వాళ్ళ మీద నేరాలు చెప్పాను. నేను ఎవరిని హత్యలు మానభంగాలు చేయలే, కానీ ఈ చిన్న చిన్న తప్పులు చేశాను. ఈ చిన్న చిన్న తప్పులన్నీ కూడా అపరిచితుల్లో లాగా మెగా తప్పులు అయిపోతాయి. మెగా తప్పులు అయిపోయి నేను 70,000 పాపాలు నాకు వచ్చాయి. 20,000 ప్లస్ వస్తే 70,000 మైనస్ వచ్చాయి. అనుభవించింది కేవలం 10,000. నాకేమైంది? 70,000 ప్లస్ 20,000 90,000. 20,000 మంచి పనులు చేశాను. వేరే వాళ్ళపైన చాడీలు చెప్పడం, వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఒక అవసరం లేకుండా, ఏమి సంబంధం లేకుండా జనాలను తొయ్యడము, తన్నడము. ఆలయంలో చేతులు ఇలా పైకి పెట్టి దండం పెడతాం కదా, వెనక వాళ్ళందరికీ దేవుడు కనిపించాడు. నీకు దేవుడు కనిపించకపోయినా సరే వేరే వాడికి దేవుడు కనిపించేలాగా చేసినప్పుడే నీకు మార్కులు ఎక్కువ వస్తాయి దేవుడి దగ్గర. నీకు దేవుడు కనిపించకపోయినా సరే వేరే వాడికి దేవుడు కనిపించాలి. వేరే వాడికి దేవుడు కనిపించకుండా ఆపకు, నీకు ఆ హక్కు లేదు. ఘోరాతి ఘోరమైనటువంటి నరకంకి వెళ్తావు. 88,000 నరకాలు ఉన్నాయి. ఎప్పుడు తప్పు చేయొద్దు జీవితంలో. మళ్ళీ చెప్తున్నా నేను, జీవితంలో తప్పు చేయకండి. నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడు అబద్ధాలు చెప్పడు, తప్పులు చేయడు, సిగరెట్లు తాగడు, డ్రింకింగ్ చేయడు,
పొద్దున్నే లేచి స్నానాలు చేస్తారు, సాధన సరిగా చేస్తారు, వేరే వాళ్ళ గురించి చెడు మాట్లాడరు. సెల్ ఫోను వారానికి ఒక రోజు 5 నిమిషాల పాటు మాట్లాడుకుంటారు. రోజంతా కూడా ప్రశాంతంగా ఉంటారు. ఇదంతా కూడా 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి, 45-50 ఏళ్ళు దాటిన వాళ్ళకి. అంతలో ఉన్న వాళ్ళు పర్వాలేదు కొద్దిగా. ఓకే, కనీసం 45 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఈ పద్ధతి పాటించి తీరాలి. తప్పు చేయకూడదు, జీవితంలో తప్పులు చేయకూడదు, ధర్మ మార్గంలోనే వెళ్ళాలి. చిన్న తప్పే కదా అని అనుకుంటే చిన్న చిన్న తప్పులు మెగా తప్పులుగా మారతాయి. ఆ 90,000 అటాచ్ అయిపోయినాయి. ఇప్పుడు నాకు 5 లక్షల్లో 10,000 పోయాయి, 4,90,000. దీనికి 70,000 యాడ్ అయింది. నేను స్టార్ట్ చేసింది 5 లక్షలతోటి. ఇప్పుడు నేను అనుభవించాల్సింది 5,60,000కి దిగిపోయా, 5,80,000కి దిగిపోయా. స్టార్ట్ చేసింది 5 లక్షలతోటి మానవ జన్మ వచ్చింది నాకు మోక్షం సాధించుకోవడం కోసం అని చెప్పి, మోక్షం సాధించడం పక్కన పెట్టి ప్రారంధాన్నైనా కనీసం నేను పోగొట్టుకోవాలా. కనీసం ఉన్న ప్రారంధం యాజ్ ఇట్ ఈజ్ గా అనుభవిస్తే, ఏ నిష్కామ కర్మ చేసి ఏది నాకు అంటకుండా చేసుకుంటే నాకు 4,90,000తో మిగిలిపోయేవాడిని. సో ఇందాకెవరో అన్నారు నిష్కామ కర్మ చేసుకుంటే సరిపోతుంది కదా అని. చేసుకుంటే 4,90,000 అయ్యేది అంతే. పశువులలాగా అవుతాం మనం. కేవలం నిష్కామ కర్మ చేస్తే మంచిది, చాలా మంచిది. దాని ద్వారా ఏమవుతుందంటే 5 లక్షల నుంచి 4,90,000కు వచ్చాం మనం అంతే. అయితే మరి మనిషి జన్మ గొప్పది ఎలా అయింది? దీని బదులు 50 పశువు జన్మలు ఎత్తితే సరిపోతుంది కదా? ఎస్ ఆర్ నో? 50 పశువు జన్మలు ఎత్తడం బెటరా, లేకపోతే ఇలాంటి ఇందాక చెప్పినటువంటి శ్రీనివాస్ లాంటి మనిషి జన్మ ఎత్తడం బెటరా? పశు జన్మలోనే మోక్షం వస్తుంది అన్నట్టు పశువు జన్మే మేలు. 50 పశువు జన్మలు బెటర్ అనిపిస్తుంది కదా ఇప్పుడు. ఎందుకంటే మనిషి జన్మ వచ్చిన ప్రతిసారి కూడా పాపాలు ఎక్కువ చేస్తాం మనం తెలిసి తెలియక. కలియుగంలో ఏమైతుందంటే ఒకరి గురించి చెడ్డగా మాట్లాడావు, నీకు తెలుసా వాడి కూతురు ఏమైందో, ఎవరితో నిలిపోయిందో తెలుసా? సర్దార్జీతో నిలిపోయింది. వీడి కొడుకు ఏమయ్యాడో తెలుసా? ఉద్యోగం నుంచి తీసేస్తాట. అవునా? అక్కడ ఉంది, పడుతుంది, ఈత బరికెలు ఉన్నాయి, రెడీగా ఉన్నాయి ఈత బరికెలు. అక్కడ చిత్రగుప్తుడు అంటాడు, ఎవర్రా వచ్చింది అంటే శ్రీనివాస్ స్టూడెంట్ సార్. అరే శ్రీనివాస్ బ్యాచ్ వేసేయి, అక్కడ నూనెలు వెయ్యి, నూనె టెంపరేచర్ పెంచు, బజ్జీలు వేసుకుందాం ఇవాళ. తప్పులు చేసిన వాళ్ళందరినీ కాల్చి పెడతారు అక్కడ. ఒక్క తప్పు చేయకండి జీవితంలో, ఒక్క తప్పు చేయొద్దు. ఇంక ఈ రోజు నుంచి అందరూ ఆనందంగా ఉండాలి, ఒక్క తప్పు చేయకూడదు. భగవంతుడిని ఎప్పుడు క్వశ్చన్ చేయకూడదు, భగవంతుడు తప్పని ఎప్పుడు అనుకోకూడదు. భగవంతుడు ప్లానింగ్ ఎంత బాగుంటుందంటే హీఈస్ అనుకూలః, హీఈస్ శతావర్తః. అనుకూలంగా ఉంటూ ఎన్నో జన్మలెత్తు, ఎన్నో అవతారాలు ఎత్తుతూ మన కోసం ఉన్నటువంటి ఆ భగవంతుడిని మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. విష్ణు సహస్రనామం అందుకే నేను చెప్తున్నా, అన్ని వదిలేసి విష్ణు సహస్రనామాన్ని గట్టిగా పట్టుకుని. ఎందుకు ఇంత మెల్లగా చెప్పుకుంటున్నాం మనం? 40 శ్లోకాలు కాలే, 50 వారాల నుంచి చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఆ ఆలోచన మీ లోపల క్రియేట్ కావాలి. అది ఎప్పుడో ఒక రోజు కీ ఇలా తిరుగుతుంది. ఆ రోజు చూడండి మీకు ఎంత ఆనందం అనిపిస్తుందో జీవితంలో. సార్ నిజంగా ఇంత ఆనందం ఎప్పుడు జరగలేదు సార్, ఆత్మానందంలో ఇంత ఆనందం ఉంటుందా? తెలియగా శరీరం అంతా కూడా దూది పింజలాగా ఉంది సార్, మనస్సు అంతా కూడా ఎంతో ఆనందంగా ఉంది సార్, ఎప్పుడు చూడలేదు సార్ ఇటువంటిది, ఇది వింత లోకం సార్ అని మీరే అంటారు. కాబట్టి మనిషి జన్మ గొప్పదని మరి ఎందుకంటారంటే ఈ మనిషి జన్మలో నేను ఎందుకు పుట్టాను అనే సత్యం తెలుసుకుంటారు కొంతమంది. 50 ఏళ్ళు దాటిన తర్వాత వానప్రస్థం అంటే డిటాచ్మెంట్ అంటే ఏంటి? నాకు ఇంకా ఏది అవసరం లేదు, నాకు ఈ ప్రపంచంలో ఉన్న ఏ పని నాకు అవసరం లేదు, ఏ వ్యక్తి నాకు అవసరం లేదు, నా పిల్లలు కూడా నాకు అవసరం లేదు, సమాజం కూడా నాకు అవసరం లేదు, నా మిత్రులు, బంధువులు, పిల్లలు, భార్య, భర్త ఎవరికి ఎవరు కాదు. ఈ శరీరమే నాది కాదు. ఈ శరీరమే నాది కానప్పుడు శరీరంతో ఏర్పడినటువంటి బంధాలు నావెలా అవుతాయి? కాబట్టి నేను ఇక్కడికి వచ్చినది ఒక్కడిని ఆత్మస్వరూపుడుగా అని ఒకరోజు సత్యం తెలుస్తుంది. ఆ సత్యం తెలిసిన రోజు ఒక అగ్గిపుల్ల ఇస్తాడు దేవుడు. ఇచ్చేం చేస్తాడు? దీని మీద ఏవయ్యా అంటాడు. ఇక్కడేమో 10,000 ఉన్నాయి, ఇక్కడ 4,90,000 ఉన్నాయి. ఈ జన్మలో ఒక +3,000 తెచ్చుకున్నా. ఈ 10,000 అనుభవిస్తుండగా ఒకరోజు నాకేమనిపించింది, ఆలోచన వచ్చింది. అలాగని దేవుడు ఏం చేస్తాడు, కరెక్ట్ అయిన ఆలోచన వచ్చింది, దీన్నే జ్ఞానం అంటారయ్యా శ్రీనివాస్, ఈ అగ్గిపుల్లని దీని మీద వేసాయి అంటాడు.
ఇక్కడ 4,90,000 మీదే చేస్తాను నేను అగ్గిపుల్ల, కాలిపోతుంది అది. మరి ఇక్కడ మిగిలిన 3,000 సంగతి ఏంది? ఈ 10,000 సంగతి ఏంటి? ఈ 3,000 ఏదైతే కొత్తగా చేశామో ఇది జీరో అయిపోతుంది, పెద్ద జీరో అవుతుంది. ఈ మిగిలిపోయిన 10,000 మాత్రం అనుభవించాలి. ఇది ఎలా అనుభవిస్తామంటే ఒక పశువులాగా అనుభవిస్తాం, ఏమి పట్టించుకోం. ఇది మాత్రం ఖచ్చితంగా అనుభవించాలి. ప్రారంధం మాత్రం ఖచ్చితంగా అనుభవించాలి. ఫేట్ అనేటటువంటిది భగవంతుడు కూడా మార్చాడు. భగవంతుడిని పట్టుకున్నా, ఎవరి కాళ్ళు పట్టుకున్నా నీ ఫేట్ మాత్రం మారదు. అలా మారితే అర్జునుడికి పిల్లలు మిగిలేవాళ్ళు. చంద్రవంశం అద్భుతంగా వెళ్ళేది ఇంకా ముందుకి. సూర్యవంశం లోపల కుషుడు వీళ్ళందరూ అయిపోయాక చివరికి ఇంకొక 20 జనరేషన్స్ తర్వాత సూర్యవంశం ఆగిపోయింది. అలా ఆగిపోయేది కాదు. కాబట్టి ఏంటంటే ప్రారంధం అనేటటువంటిది ఘోరాతి ఘోరమైనటువంటిది. అది తప్పక మనని అనుభవించేలాగా చేస్తుంది. కాబట్టి ఆ ప్రారంధం మాత్రం అనుభవించాలి మనం. ఈ ప్రారంధం ఇంకా కానీ ఎప్పుడైతే నాకు సత్యం తెలిసిందో, ఎప్పుడైతే సత్యం తెలిసిందో దాన్నే జ్ఞానం అంటారు. సత్యం జ్ఞానం, సత్యం అనంతం బ్రహ్మ. అదే సత్యం, చెప్పండి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అయిపోయిందా? ఇది జీరో చేసేసాం. ఈ కింద జీరో అయిపోయింది. ఇది మాత్రం అనుభవించాలి. ఇది ఎలా అనుభవిస్తామంటే పట్టించుకోము. ఊర్వారుకం ఇవ బంధనాత్. ఊర్వారుకం అంటే పండిన దోసకాయ. ఇవ బంధనాత్, ఏ విధంగానైతే బంధనాలను పట్టుకొని ఉందో ఎలా పట్టుకొని ఉంటుంది? అది లూజ్ గా పట్టుకొని ఉంటుంది. ఎప్పుడెప్పుడు పడిపోదామా, ఎప్పుడెప్పుడు పడిపోదామా అని చూస్తూ ఉంటుంది. మరణానికి కూడా భయపడదు, అలా ఎదురు చూస్తూ ఉంటుంది. శరీరం పడిపోవాలి అని, శరీరం పడిపోవడానికి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇది పడిపోతుంది. ఇది జీరో అయిపోయింది, ఇది జీరో అయిపోయింది, ఇది జీరో అయిపోయింది. దీన్ని మోక్షం అంటారు. పశువులాగా కూడా మోక్షం తెచ్చుకోవచ్చు. మనిషిలాగా పశువు అయితే 50 జన్మలు అవసరమయ్యాయి. మనిషిలో ఒక్కటే ఒక జన్మ లోపల మోక్షం తెచ్చుకోవాలి. మీరందరికీ కూడా మోక్షం వస్తుంది. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ రోజు నుంచి మారడం నేర్చుకోండి. ఈ రోజు నుంచి ఆలోచన ద్వారా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని ట్రై చేయండి. జీవితంలో ధర్మ మార్గం అన్నిటికంటే గొప్పది అని తెలుసుకోండి. హిందూ ధర్మం అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము 4 సాధించాలి. మొదటి 25 ఏళ్ళు ధర్మం అంతా నేర్చుకోవాలి. అర్ధ కామములు గృహస్థాశ్రమంలో 50 ఏళ్ల వరకు తీర్చుకోవాలి. 50 ఏళ్ల నుంచి మిగిలిన జీవితం అంతా కూడా మోక్ష సాధనకై ప్రయత్నం చేయాలి. ఈ మోక్ష సాధన లోపల మొదటి మెట్టు వానప్రస్థము, అనగా డిటాచ్మెంట్. అడవిపోయి కూర్చుంటే కుదరదు, ఇప్పుడు డిటాచ్మెంట్. చివరికి సన్యాసము, సమ్యక్ న్యాసము, అన్నింటినీ అద్భుతంగా వదిలేయగలగడము. అందుకే హిందూ మతం అంత గొప్పది. సో మనిషికి మాత్రమే మోక్షం సాధించే అవకాశం ఉంది. ఒక మాట అడగచ్చా? అడగండి. దీనికి సంబంధించిందే అడగండి, వేరే చెప్పండి. ఇప్పుడు ఒక 50 ఏళ్లకు ఏది మంచాన పడకుండా చనిపోతాడు, హార్ట్ అటాక్ వచ్చి. ఏమి ఇబ్బంది లేకుండా మొదటి నుంచి సాధన ఉండాలి. అందుకోసం కాస్త మొదటి నుంచి సాధన ఉండాలి. ఇక పూర్వజన్మ ప్రారంభం ఉంటే దాన్ని ఏం చేయలేం కదా. పూర్వజన్మ ప్రారంభం ఉంటే ఎంత ఉంటే అంతే. కొంతమంది చెప్తారు, మీరు 50 ఏళ్ళు చెప్తారు, 10 ఏళ్ళకే చనిపోయిన వాళ్ళు లేరా, 20 ఏళ్ళకి చనిపోయిన వాళ్ళు లేరా, 30 ఏళ్ళకి. సో వాళ్ళ గురించి కాదు నేను అనేది, సాధన చేసుకోగలిగే వాళ్ళ గురించి చెప్తున్నాం. సరే, ఇది అర్థం కాని వాళ్ళు, నేను ఇంకా పశువులకు ఎలా మోక్షం వస్తుందో చెప్పలేదు, ఇంకా ఆ పాయింట్ చెప్పలేదు. ఫస్ట్ ఇప్పుడు ఇదే అర్థం కాని వాళ్ళు చెప్పండి. ఎన్ని ప్రశ్నలు అడిగినా చెప్తాను ఇప్పుడు మీ జవాబు. కానీ ఇవాళ పటాపంచలు అయిపోవాలి. అందరికీ కూడా మోక్షానికి సరైనటువంటి దారి దొరికింది అని చెప్పేసి నేర్చుకోవాలి. విష్ణు సహస్రనామంలో ప్రతి వారము గొప్ప విషయాలు తెలుసుకుంటున్నాం. విష్ణు సహస్రనామంలో శ్లోకాలే ముందు కదలడం లేదు కానీ ఎవరికైనా ప్రశ్నలు ఉన్న వాళ్ళు అడగండి. అదే ప్రశ్నలు ఉన్న వాళ్ళు అడగండి. మనిషికి మోక్షం ఎలా వస్తుంది అనేది అందరికీ అర్థమైందా? ఇందాక చెప్పింది మళ్ళీ చెప్పరా సార్ ఒకసారి? ఏది చెప్పమంటారు, ఎక్కడి నుంచి చెప్పమంటారో చెప్పండి, ఎందుకంటే చాలా ఉన్నాయి కదా చెప్పింది. లాస్ట్ ఎండింగ్ అంటే ఎండింగ్ అంటే మీకు ఎక్కడ పాయింట్ ఏ పాయింట్ అర్థం కాలేదో చెప్తే అది చెప్పగలరు, ఎందుకంటే మొత్తం మళ్ళీ మొదటి నుంచి చెప్పాల్సి వస్తుంది. సో సరే, 5 లక్షలు ఉంది నా దగ్గర. ఈ జన్మలో నేను 10,000 అనుభవించాలి. 3,000 కొత్త పాపాలు చేసుకున్నా, కొత్త పుణ్యాలు చేసుకున్నాను. 10,000 నేను అనుభవించాలి. 5 లక్షల లోపల ఇప్పుడు నాకు 4,90,000 మిగిలింది. ఈ 10,000 చేస్తుండగా ఏమైంది, దేవుడు నాకు సడన్ గా ఆలోచన వచ్చి నాకు తెలిసిపోయింది నేను ఆత్మస్వరూపుడునని సత్యం తెలుసుకున్నాను.
సత్యం తెలుసుకున్న మరుక్షణము అగ్గిపుల్ల వచ్చి దీన్ని కాల్ చేస్తుంది. ఇదంతా సున్నా అయిపోయింది. సత్యం తెలుసుకున్నాను కాబట్టి ఇదంతా సున్నా అయిపోయింది. కానీ ఈ జన్మ ఎత్తాను కాబట్టి ఈ శరీరం ఉన్నంత వరకు ఇది మాత్రం అనుభవించక తప్పదు. ఇది అనుభవిస్తానంతే. ఒక పశువు అనుభవించినట్టు అనుభవించేస్తానంతే. అగ్గిపుల్ల ఎట్లా వచ్చింది, ఎట్లా కాలిపోయింది? జ్ఞానం వచ్చింది కాబట్టి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. సత్యం తెలుసుకున్న మరుక్షణము అన్ని పాపముల యొక్క ఇది కాలిపోతుంది. శ్రీకృష్ణుడు ఏమంటాడు, నువ్వు పాపాత్ములలోకెల్లా పాపాత్ముడవి, క్రూరాత్ములలోకెల్లా క్రూరాత్ముడవి అయినప్పటికీ కూడా జ్ఞాన మార్గంలోకి వచ్చినటువంటి మరుక్షణము నీ పాపాలన్నీ కూడా సున్నా అయిపోతాయి అని చెప్పాడు భగవద్గీతలో. కాబట్టి జ్ఞాన మార్గం, అందుకే అంటారు కదా, నహి జ్ఞానేన పవిత్రం సదృశం ఇహం విద్యతే. ఎందుకోసం అంటారు? జ్ఞానానికి అందుకే నేను మాటకి ఆలోచించండి అని చెప్పేది. అందుకే ఆ అగ్గిపుల్ల దొరుకుతుంది అక్కడ. మన హంగుతో రాదు, మన ఆభరణంతో రాదు. అదే ఎన్నిసార్లు మనము అనుకున్న దాంట్లోకి వెళ్ళినా గానీ ఎప్పుడో ఒకసారి అది మాయనా మరి దేందో మర్చిపోతుంటామో, దేనికో ఒక్కొక్కసారి లొంగిపోతామేమో అనిపిస్తుంది. అక్కడ లొంగిపోవడానికి కారణం ఏంటంటే మనం చేసే పనులు. మనం అందుకోసమే నేను చెప్పిన మాటలో వెళ్ళండి, మీకు ఆ మార్గంలో వెళ్ళరు. ఉదాహరణకి ఫోన్ కాల్స్ తగ్గించేయాలి, పెళ్లిళ్లకు ఫంక్షన్స్ కి వెళ్ళకూడదు, ఆర్భాటపు పనులు చేయకూడదు, డబ్బులతోని వస్తువులు కొనుక్కోకూడదు. ప్రతి పని చేస్తున్నప్పుడు ఇది నాది కాదు, ఇది భగవంతుడిదే అని చెప్పేసి అనుకోవాలి. సింపుల్ జీవితాన్ని పెట్టుకోవాలి. ఇది పెట్టుకుంటే అసలు ఛాన్సే లేదు, తప్పుదారిలో వెళ్ళే ఛాన్సే లేదు, తప్పు పడే ఛాన్సే లేదు. ఎంతసేపు లేపితే ఫోన్ కాల్స్ లేపి వదినా బాగున్నావా, వంట ఏం చేసావు నుంచి స్టార్ట్ అయితే ఎప్పటికి రావాలి మోక్షము? ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాలి? ఇంకా లేదు సార్, చాలా ఇప్పుడు మీ గురించి కాదు, ఇన్ జనరల్ చెప్తున్నా. ఫోన్లు కూడా తగ్గిపోయినాయి. సదా దైవాన్ని తెలుస్తున్నారు. జ్ఞానంలో సత్యంనే తెలుసుకోగలుగుతారు, అన్ని వదిలేస్తున్నాం. ఒక డౌట్ అడుగుతాను సార్. అడగండి. అంటే మీరు చెప్పింది ఇప్పుడు సంచితాలు ఒక్కొక్క జన్మలో కొన్ని అనుభవించాలని ఇస్తారు అన్నారు. సంచితంలోని కొంత భాగంని ఫేట్ అంటారు. జన్మలకు fate has to be consumed. That fate has to be consumed in the same birth only. ఓకే, ఒక జన్మలో మనుష్య జన్మలో ఉన్నప్పుడు మనకు జ్ఞానం కలిగితే అప్పుడు ఆ జన్మ మిగతా సంచితాలు కాలిపోతాయి, మొత్తం కాలిపోతాయి. ఆ జన్మలో అనుభవించాల్సిన కర్మలు మాత్రం అనుభవించాలి అన్నారు. అదే కదా సార్? తప్పదు, అది మాత్రం మిగులుతుంది. అది మాత్రం తప్పదు. ఈ జన్మ మనం ఎత్తినందుకు అని చెప్పేసి అది మాత్రం తప్పదు. అన్నిటికీ జ్ఞానం ముఖ్యం. అర్థమైందా అమ్మా? అర్థమైంది సార్. ఇప్పుడు మనము ఎన్ని మంచి పనులు చేసినా సార్, అది మన పూర్వజన్మమా ఏదన్నా మనకు అదే ఏదన్నా జరిగిందనుకో, తప్పు గాని ఏదన్నా అనుకోండి, పెద్ద సంఘటన చిన్న సంఘటన జరిగిన అది పూర్వజన్మ ఫలితమే అనుకోవాలా? ఏమనుకోవాలి? ఎందుకు ఇలా చేస్తుండు భగవంతుడు? మనం తప్పు చేసినామనా, పూర్వజన్మ అనా, లేకపోతే ఎలా భావించాలి మనము? ఎందుకు ఇంత ఏదైనా కూడా మానవ ప్రయత్నం ద్వారా సాల్వ్ అవ్వకపోతే దాన్ని ఫేట్ అంటారు. ఏది ఫేటు ఏది ఫ్రీ విల్ అని చెప్పలేము. మనిషికి ఒక్కడికే ఫేట్ అండ్ ఫ్రీ విల్ రెండు ఉంటాయి, కానీ పశువులకు మాత్రం ఒక్క ఫేట్ మాత్రమే ఉంటుంది. ఫేట్ అండ్ ఫ్రీ విల్ ఉన్నటువంటి వాడు మనిషి మాత్రమే. మన ఫ్రీ విల్ ద్వారా ఒక పని సాల్వ్ చేయలేకపోతే, మనం ఎంత కష్టపడ్డా కూడా ఒక పని కాలేదు అంటే దాని అర్థం ఏంటి అంటే అది మన ఫేట్ అని. దానికి మనం ఏమి చేయలేము, అనుభవించాలని చెప్పి వదిలేయాలి అంతే. మానవ ప్రయత్నం చేసినప్పటికీ కూడా మనం అనుకున్న ఫలితం రాకపోతే దాని అర్థం ఏంటంటే భగవంతుడు దాన్ని మనకు అనుకూలంగా ఏదో చేయడానికి చేశాడు అని అర్థం చేసుకోవాలి. దాన్నే అనుకూల అన్నాం. ఫలితాల గురించి ఆశించట్లేదు, ఎప్పుడు కూడా ఫలితాల గురించి ఆశించలేము, చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతేగాని ఎంత బాగా చేసినా, ఎంత మంచి మాట్లాడినా, ఎంత చేసినా ఏదో ఒక పరీక్ష లాగా అది వస్తుంది. అది ఎందుకు అని ప్రారంధమే ఏముంది, అది ప్రారంధం. కానీ పక్కింటి వాళ్ళతో గొడవ ఇవన్నీ మనం పెట్టుకుంటే అన్నింటినీ ప్రారంధం కిందికి రావు. అది కాదు, శరీరానికి సంబంధించింది వస్తే ప్రారంధమే. అది శరీరాన్ని కాపాడుకుంటాం మనం, చాలా ఆరోగ్యంగా చూసుకుంటాం, అయినా కూడా శరీరానికి ఏదో వస్తుంది, అది ప్రారంధమే. ఇప్పుడు ఆయన రమణ మహర్షి ఉన్నాడు, రమణ మహర్షికి చివరి సమయం లోపల సర్కోమా వచ్చింది. కారణం ఏంటంటే అంతే మరి, అది ప్రారంధంలో ఉంటే తప్పదు. ఇంకా అది ఫేట్ లోపల ఉన్నదాన్ని తప్పించుకోలేము. అది ఎలా పరీక్ష మనం ఎట్లా తీసుకోవాలి దాన్ని? మీరు ఎందుకు తీసుకునేది ఏంది? ఆటోమేటిక్ గా మీరు అనుభవించడమే. దాన్ని తీసుకునేది ఏముంది? వర్షం పడితే ఏం చేస్తుందండి?
కర్మలో ఉంది అని మనం అనుభవించాల్సిందే. కాదు శ్రీదేవి గారు, దాన్ని వర్షం పడింది, ఎదుర్కొనే శక్తి వర్షం పడ్డప్పుడు ఏం చేస్తుంది? ఏం ఏం చేయలేం, ఎవరి మీద ఏం చేయలేం కానీ కాదు, వర్షం పడ్డప్పుడు ఏం చేస్తుంది? ఏం చేయదు. ఏం చేస్తుంది తను కూడా ఏం చెట్టు చేయలేదు. కిందకో పరిగెడుతుంది. ఇంకెవరన్నా చెప్పండి. ఏ చెట్టు కిందకో పరిగెడుతుంది కదా సార్. కాదు, వర్షం పడితే ఏనుగు తడిసిపోతుంది. అనుభవిస్తుంది. వర్షం వర్షం తడిచిపోతుంది పడితే అంతే, ఎక్కడ పోదు. అంతే చెట్టు కింద తడిసిపోతుంది. పోయినా కూడా సో వర్షం మనం పడుతుంది. కూడా అంతే, మనం కూడా అంతే. ఆ పడింది మనం ప్రయత్నం చేస్తాం తప్పించుకోవడానికి, తప్పించుకోలేకపోతే అనుభవిస్తాం అంతే. అంటే అది అనుభవించింది మనం. ప్రారంధం తగ్గిపోతుందనా, లేకపోతే దాన్ని మనకు ఓర్చుకునే శక్తి ఇవ్వాలని అడగాల? ఏంది అసలు నాకు అక్కడ దానికి బాధపడకూడదని చెప్పే కదా. నేను బాధపడ్డాము అంటే మళ్ళీ దానికి సంబంధించిన ఇంకా కొన్ని నెగటివ్ ఇంపాక్ట్స్ వస్తాయి. అందుకే మనం ఏంటంటే ఏది జరిగినా, ఈ ప్రపంచంలో ఏది జరిగినా కూడా మనకు మంచిది అని చెప్పేసి తీసుకున్నప్పుడు మనం బాధపడం. లేకపోతే మనకు పరిణతి రానట్టే లెక్క. వాడు ఏడిపిస్తే ఏడుస్తున్నాము, నవ్వుతే నవ్వుతున్నాము అంటే దాని మీనింగ్ ఏంటి? మనకు పరిణతి రాలేదు ఇంకా అని చెప్పి అర్థం. అంటే మన సాధన సరిపోలేదని. జ్ఞానం వచ్చినట్లే సార్. 100% జ్ఞానం వచ్చినట్లే. ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు, ప్లీజ్. మనకు జ్ఞానం రాలేదు అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, మనకు ఏడుస్తున్నాము అంటే మనకి ఇంకా పరిణతి రాలేదు అని అర్థం. సో కాబట్టి మనకు పరిణతి అందుకే నేను ఏమంటున్నానంటే, ఇవాళ నుంచి ఏది జరిగినా నాకు మంచే, మనం చేసే ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోతాం. జరిగేది జరుగుతుంది సార్. ఇప్పుడు మనకు యాక్సిడెంట్ అయింది, ఇక్కడ ఈ కాలు ఇరగలేదు కానీ దెబ్బ తాకింది, అది మన మంచిగా జరిగిందనే ఫీల్ అవుతాం. ఇరగలేదు అక్కడ దెబ్బ తగిలిందనే ఫీల్ అంతే. విరగడం కాదు, కాలు విరిగిపోయినా కూడా పూర్వజన్మలో ఏదో చేశాను అందుకే జరిగిందని చెప్పి సంతోషపడాలి. కాలు విరగలేదు కాబట్టి ఓకే. ఇప్పుడు మీ కేసులో కాలు విరగలేదు, వేరే వాళ్ళ కేసులో కాలు విరగచ్చు. వాళ్ళు అప్పుడు కూడా సంతోషపడాలి. తప్పదు, ఇది నాకు పూర్వజన్మ ఏదో ఉంది, నేను అనుభవించేస్తున్నాను అని అనుకోవాలి. మన చేతి అలా ఫీల్ అయ్యి సంతోషపడాలి. ఇప్పుడు ప్రారంభం ఎట్టి పరిస్థితుల్లో అనుభవించి తీరాల్సిందే. మీరు ఆఫ్టర్ ఆల్ కాలు గురించి మాట్లాడుతున్నాడు అర్జునుడు. మీరు ఎన్నిసార్లు చెప్పాను ఈ ఎగ్జాంపుల్ అందరికి. అర్జునుడికి సొంత పిల్లలు చచ్చిపోతారు, మన వాళ్ళందరూ చచ్చిపోతారు, తర్వాత బంధువులందరూ చచ్చిపోతారు. ఏదైతే అర్జునుడు భయపడుతున్నాడో అవన్నీ జరిగాయి. పక్కనే దేవుడు ఉన్నాడు, పక్కనే గురువు ఉన్నాడు, మరి ఆయన ఎందుకు కాపాడలేదు? అర్జునుడిని శ్రీకృష్ణుడు ఏమంటాడు? నువ్వు నాకు చాలా ఆత్మీయుడవు, చాలా ఆప్తుడవు, మునులు ఋషులు వీళ్ళందరికీ కూడా దొరకని దర్శనం నీకు నేను ఇస్తాను అన్నాడు. కానీ అర్జునుడి ప్రారంధాన్ని తప్పించాడా నాకు చెప్పండి శ్రీదేవి గారు. లేదు సార్, అది శ్రీకృష్ణుడికి మానవులాగానే కదా. ఒక్క నిమిషం నేను చెప్పిన దానికే జవాబు చెప్పండి మేడం. నేను అడిగిన దానికే జవాబు చెప్పండి. శ్రీకృష్ణుడికి అత్యంత ఆత్మీయుడైన వ్యక్తి ఎవరు? అర్జునుడు. అందరికంటే ఎక్కువ కష్టాలు వచ్చింది ఎవరికి? అర్జునుడికి. ఒక్క నిమిషం నేను చెప్పిన దానికే జవాబు చెప్పండి. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడిని లాస్ట్ లోపల ఏం చేసినావు అన్నా, ఏంది ఇది ఇట్లనే చేసేది, నువ్వు నిన్ను నమ్ముకుని యుద్ధం చెయ్యా అని చెప్తే విన్నావా నువ్వు అని తెలంగాణలో అన్నాడా? ఇలా నాతో ఎందుకు చేయించారో అని చెప్పేసి శోభన్ బాబు లాగా అన్నాడా? అంతగా నిష్ఠూరం ఆడకొదినా, అంతగా నిష్ఠూరం ఆడకు బావా అని చెప్పేసి కృష్ణలాగా అన్నాడా? ఏమన్నా వదిలేశాడు, జస్ట్ వదిలేశాడు. మనం కూడా అదే ఫీల్ అవుతాం సార్. ఆయన అన్నట్టు కరెక్టే. గుల్లపడిపోయిన బంధువర్గము, అందరు రిలేషన్షిప్, పెద్దవాళ్ళు, గురువులు అని చెప్పి ఆయన బాధ ఇదైపోయింది అక్కడ. కాబట్టి అర్జునుడికి వచ్చిన పెద్ద కష్టాన్ని కృష్ణుడు పక్కనే ఉండి అరవిందాక్షుడై చూస్తున్నాడు. చూసి అర్జునుడిని ఎందుకు తప్పించలేకపోయాడు? ఆయన మాయలో ఉన్నాడు కాబట్టి, బంధువర్గము, గురువులు అంతా మాయలో ఉన్నాడు కాబట్టి. లేదు మాయలో ఉంటే మీకు భగవద్గీత అర్థం కాలేదు మేడం, ఏమనుకోవద్దు. కాబట్టి అనుభవించాలి అంతే. వినండి, అది పాయింట్ మేడం. మీకు లాస్ట్ శ్లోకం చెప్పండి. నష్టే మోహ స్మృతిర్లబ్ధ. అవునా అంటాడా లేదా? 18వ అధ్యాయంలో నా మోహం పోయింది, నేనెవరో నాకు తెలిసింది, నా స్మృతి మళ్ళీ బ్యాక్ వచ్చింది నాకు. సో అర్జునుడు మోహంలో లేడు, అర్జునుడు మోహం నుంచి దాటి వెళ్ళిపోయాడు కాబట్టి నన్ను అయితే మీరే మాట్లాడేసేయండి, నేను మాట్లాడను ఇంకా. నష్టే మోహ, నా మోహం నశించింది, నా స్మృతి నాకు దొరికింది అంటే ఆయనకు మొత్తం మాయ వెళ్ళిపోయింది. అందుకోసమే లాస్ట్ లోపల పిల్లలు పోయినా, మనవళ్ళు పోయినా, తమ్ముళ్ళు పోయినా, మామగారులు పోయినా, బావమరుదులు పోయినా, గొప్ప టాలెంట్ ఉన్న పర్సన్ దుష్టజుమ్నుడు ఆయన చనిపోయాడు.
శిఖండి మహానుభావుడు, ఆయన చనిపోయాడు. ఇటు చూస్తే మామగారు ద్రుపదుడు మహావీరుడు, ఆయన చనిపోయాడు. ఇటు పాపం విరాటరాజు సమయంలో కాపాడుకున్న విరాటరాజు, ఆయన ఇద్దరు పిల్లలు ఆత్మీయులు అందరు చనిపోయారు. మామగారులు చనిపోయారు. పురుజిత్తు కుంతిబోధుడు ఇద్దరు చచ్చిపోతారు. యుయుధానుడు చనిపోతాడు. ఒక్క బతికేది ఎవరు? సాత్యకి తప్ప ఎవ్వరు బతకరు, అందరు చనిపోతారు. మరి ద్రౌపది మ్యూట్ లో పెట్టుకోవాలి. విజయలక్ష్మి గారు మ్యూట్ లో పెట్టుకోండి. ఎందుకనంటే మోహం పోయిన తర్వాత ఈ ప్రాపంచిక విషయాలు మనల్ని బాధ పెట్టకూడదు. ప్రాపంచిక విషయాలు మనల్ని బాధ పెడుతున్నాయి అంటే మనకి ఇంకా మోహం పోలేదు, మనలో పరిణతి రాలేదు, మనకు భగవద్గీత అర్థం కాలేదు. సింపుల్. అంటే ఇప్పుడు మనం కూడా మోహంలోనే ఉన్నట్టు కదా సార్? 100% అదే 1000%. అప్పుడు మళ్ళీ మనం కూడా ఇలా కోట్ల జన్మలు ఎత్తాలి. కానీ ఆ మోహం కొద్దిగా పోయి కొద్దిగా కూడా ఉండొచ్చు కొంతమందికి. వాళ్ళకి ఏమవుతుంది? 11వ అధ్యాయంలో చెప్తాడు ఏమని, నాకు ఇంకా మోహం తగ్గింది అంటాడు. ఎవరు? అర్జునుడు. అప్పటి వరకు ఫస్ట్ ఫ్యూ చాప్టర్స్ లోపల ఏమంటాడు శ్రీకృష్ణుడిని, నీ వల్ల ఇదైంది, నీ మాటల వల్ల నేను ఇంకా ఇదవుతున్నాను, ఎన్నో అంటాడు. నీ మాటల వల్ల నా మనసుని ఇంకా కూడా బాధ పెడుతున్నావు, ఇవన్నీ అన్నటువంటి వాడు 11వ అధ్యాయంకి వచ్చేసరికి నువ్వు మహానుభావుడవి, నువ్వు జగన్నాథుడవి అని చెప్పేసి ఒప్పుకుంటాడు. నాకు ఇప్పుడు మోహం తగ్గింది అంటాడు. కానీ నిజం చెప్తే అతనికి 11వ అధ్యాయంలో మోహం తగ్గలే. మందు పనిచేస్తుంది, డోలో వేసుకున్నాడు, డోలో 650 వేసుకున్నాడు, టెంపరేచర్ తగ్గుతుంది. ఇంకా లోపల ఉంది, ఇంకా లోపల యాంటీబయాటిక్ పనిచేస్తలేదు. ఆ యాంటీబయాటిక్ పనిచేసింది 18వ అధ్యాయంలో. ఎప్పుడైతే యాంటీబయాటిక్ సార్ ఏంటమ్మా మీ ప్రశ్న ఏంటమ్మా? అలా యాంటీబయాటిక్ లా పనిచేసింది విశ్వరూప సందర్శన యోగం సార్ అర్జునుడికి. ఎవరు చెప్పారండి? ఏం నేనేమన్నాను, మీరేమంటున్నారు? సో మొదటి లోపల అర్జునుడికి కొద్దిగా తగ్గింది, చివరికి ఇప్పుడు మొత్తం మందు పనిచేసి 18వ అధ్యాయంలో అసలు ఇక ఏది శరీరంలో ఏ విధమైనటువంటి ఇది లేదు, ఏ విధమైనటువంటి బాధ లేదు. అందరూ చనిపోయినప్పటికీ కూడా బాబా నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తానన్నాడు. కానీ నీ వల్ల నేను ఉద్యోగం చేసి అందరినీ పోగొట్టుకున్నాను అంటాడా? ఆయననే కదా ఈయనకి ఈ చెడు ఉద్యోగం చేయించింది, ఆయననే కదా. యుద్ధం చేయని మొర్రో నేను తప్పించుకుంటానంటే బలవంతంగా తీసుకొచ్చాడు. కాబట్టి అలాంటి వాళ్ళకే ఇదంతా ఎందుకు తెలుసుకుంటున్నాం మనం? ఎందుకంటే అంత పెద్ద కష్టం వచ్చిన వాళ్ళే అంత ధైర్యంగా ఉన్నారు. జీవితం కొనసాగాల్సిందే. స్వాతిముత్యం సినిమా లోపల ఒక బ్యూటిఫుల్ డైలాగ్ ఉంది. నిర్మల అంటదన్నమాట, వీళ్ళ అమ్మా నాన్న చనిపోయారు, అంటే నా కూతురు అల్లుడు చనిపోయారు, వీడు పుట్టాడు నాకు. వీడు కూడా పుట్టడమే చిన్నప్పటి నుంచి అమాయకంగా పుట్టాడు. అదే మధ్యలో ఏదో వచ్చింది, అమాయకంగా అయ్యాడు. వాళ్ళు పోయారు, వీడు అమాయకంగా దొరికాడు. మరి నేను ఎందుకు బతుకున్నాను? ఇన్ని కష్టాలు పడుతూ ఎందుకు బతుకున్నాను? బికాస్ దిస్ ఈస్ వాట్ గాడ్ వాంటెడ్ మీ టు. మన జీవితాల గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు ఇరాన్ లోపల వేలాది మందిని చంపేశారు, వేలాది మందికి ఉరి శిక్షలు విధిస్తున్నారు. కొన్ని దేశాలలో చిన్న చిన్న పిల్లలు కూడా పాపము శిబిరాలలో దాక్కుంటున్నారు. ప్రపంచం అంతా ఘోరంగా ఉంది. వాళ్ళందరితో కంపేర్ చేస్తే మనం చాలా బెటర్. మనము టాప్ 1% అదృష్టవంతులలో ఒకరివి. ఇక మనము గనక బాధపడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ చెంప ఆ చెంప, ఈ చెంప ఆ చెంప ఇష్టం వచ్చినట్టు వాయిస్తాడు. ప్రపంచంలో 1% అదృష్టవంతులకు మాత్రమే నేను భారతదేశంలో పుట్టిస్తాను, 1% మందికి మాత్రమే హిందువులుగా పుట్టిస్తాను. 99% మంది ఘోరంగా అడుక్కుదిని బాధపడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. 1% అదృష్టవంతులలో నువ్వుండి, ఇంటర్నెట్ ఉండి చేతి లోపల, మొబైల్ ఫోన్ ఉండి, వదినే ఏం చేసినవే వంట అని మాట్లాడగలుగుతూ, ఆడి కూతురు ఎవరితో వెళ్ళిపోయిందో తెలుసా అని మాట్లాడగలుగుతున్నావు అంటే యు ఆర్ ఇన్ ద టాప్ 1%. సో ఆల్వేస్ ప్రే గాడ్. దేవుడికి నిరంతరము ఆనందంతో సంతోషంగా నువ్వు ఏది ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తానని సంతోషంగా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ప్రారంధాన్ని మార్చే హక్కు ఎవరికి లేదు ఈ ప్రపంచంలో. దేవుడు పంచాయతీలో తప్పు ఉండేటటువంటి అవకాశం లేదు. జై శ్రీకృష్ణ. కాబట్టి ఇక ఈ రోజు నుంచి అందరూ సంతోషంగా ఉండండి. ఎప్పుడు దేనికి ఏడవడం అవి ఇవి చేయకూడదు, బాధపడడం అనేటటువంటిది జరగకూడదు జీవితంలో. సరే, ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ మనము ముగించుకునే ముందు, పశువులకు ఎందుకు మోక్షం వస్తుందని చెప్పాను, అది లాస్ట్, అది 1 minute లో ముగించుకుని క్లోజ్ చేద్దాం. చాలా మంది డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయారా?
సార్ మస్తు నిద్ర వస్తుంది సార్ సార్ నాకు. ఈ అంటే ఆన్సర్ దీనికి ఆన్సర్ ఎప్పుడు చెప్తారు అని చూస్తున్నాం. అంతేనా సార్? మస్తు నిద్ర వస్తుంది సార్, ఏమన్నా లేదు చెప్పండి. సార్ 9 o'clock ఇందాక తర్వాత నుంచి మాత్రం స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోము సార్, మస్తు నిద్ర పడుతుంది సార్ కాదు, నాకైతే. వచ్చే నిద్ర వాళ్ళకి కూడా ఒక ఎక్కువ సార్. ప్రత్యేకమైన సస్పెన్స్ టైంలో పెట్టినారు, వస్తుంది అన్నారు కదా సార్, అది ఎలా వస్తుంది సస్పెన్స్ బస్సులు క్వశ్చన్ ఎక్కి పెట్టినారు. సో ఇప్పుడు మనుషులకేమో నా దగ్గర 100 కోట్ల పాపాలు ఉన్నాయి నావి ఎన్ని కోట్లు ఉన్నాయి? 100 కోట్లు. సడన్ గా ఈ జన్మలో నాకు సత్యం తెలిసింది. ఈ 100 ఇందాక 5 లక్షలు చెప్పాను, ఇప్పుడు 100 కోట్లు అంటున్నా. ఇవన్నీ కొట్టుకుపోయాయి మొత్తం. సత్యం తెలిసిన మరుక్షణం ఇవన్నీ కొట్టుకుపోయి నాకు మోక్షం వచ్చేసింది. 100 కోట్ల పాపాలు నేను వేల కోట్ల జన్మలు అనుభవిస్తే గాని పోనటువంటి పాపాలన్నీ కూడా నాకు ఈ జన్మలో జ్ఞాన మార్గంలోకి రావడం ద్వారా పోగొట్టుకోగలిగాను. అయితే జ్ఞాన మార్గమే గొప్పది, అన్నిటికంటే కూడా జ్ఞాన మార్గమే గొప్పది. సో మరి అలాంటప్పుడు అందరికీ జ్ఞాన మార్గంలోకి వచ్చేటటువంటి అవకాశం లేదు. మరి పశువులకు ఎట్లా వస్తుంది? పశువులకు ఎలా వస్తుంది అంటే, ఒక హైపోథెటికల్ కేసు ఏంటంటే, ఒక వ్యక్తి ఈ జన్మలో చాలా వరకు ఇది చేసి తన ప్రారంధాన్ని మొత్తం పోగొట్టుకొని చివరికి ఒక 3,000 ప్రారంధం మిగిలింది. అతనికి 4,93,000 ఉందనుకుందాం. అన్ని జన్మల్లో కలిపి ఒక 3,000 ప్రారంధం మిగిలింది అతనికి. ఈ 3,000 ప్రారంధం కోసం మళ్ళీ మనిషి జన్మ ఎత్తాడు అంటే కొత్త పాపాలు కొత్త పుణ్యాలు చేయాలి. ఈ 3,000 ప్రారంధమే కదా. దేవుడు ఏమంటాడంటే, చలో ఎలిజబెత్ రాణి ఇంట్లోపల కుక్కగా పుట్టు అంటాడు. కుక్కగా పుడతాడు, ఈ 3,000 అనుభవిస్తాడు. కొత్త పాపాలు కొత్త పుణ్యాలు చేసే అవకాశం లేదు. 3,000 కూడా అనుభవించిన తర్వాత ఇక అనుభవించడానికి ఏమీ ఉండదు, 0 అయిపోయి మోక్షం పొందుతాడు. ఇదే విధంగా మీరు చెప్పిన ఏ జంతువైనా అవ్వచ్చు, చివరికి వెయిట్ చేస్తూ ఉంటాయి. అవి అన్ని రకరకాల జన్మలలో ప్రారంధాన్ని పోగొట్టుకొని చివరి జన్మకు వచ్చేసాయి. అవి చివరి జన్మకు వచ్చినప్పుడు ఏమవుతాయంటే, అప్పటి వరకు అనుభవించినవి చాలా ఉన్నాయి కాబట్టి ఈ జన్మ లోపల 1 షాట్ లోపల వెళ్ళిపోతాయి అవి. ఇదే విధంగా మోక్షం రాని వాళ్ళు చాలా మంది గోకులంలో పుడతారు, వ్రజభూమి లోపల. ఆ వ్రజభూమిలో పుట్టగానే శ్రీకృష్ణుడు ఏం చేస్తారంటే, వాళ్ళందరికీ కూడా ఒకే రోజు నాడు ఇచ్చేద్దాం. వీళ్ళకేమైంది, ఇంకొక జన్మెత్తే అవకాశం ఉంది. ఆయన ఏం చేశారంటే, వీళ్ళందరికీ ఇంకొక జన్మెత్తే అవకాశం ఇవ్వద్దు, అందరూ అమాయకమైనట్టు పిల్లల్లాగా పుట్టించాడు. అమాయకమైనటువంటి ఆడపిల్లలు, అమాయకమైనటువంటి ఆవులు, ఇవి అవి అన్ని వచ్చాయి. ఆయన గానాన్ని వింటూ చెట్లుగా చేమలుగా భగవంతుడి యొక్క ప్రతి రూపము అణువు ఇసుక రేణువులలో కూడా ప్రాణముండి ప్రాణం తెచ్చుకొని జీవాన్ని తెచ్చుకొని వింటున్నాయి. ఇవాళ మేము మోక్షం సాధిస్తాం, భగవంతుడు ఈ రోజు కరుణించాడు. చెట్లలో పక్షులన్నీ వచ్చేసాయి, మేము మోక్షం సాధిస్తాం. పశువులన్నీ వచ్చేసాయి, మేము మోక్షం సాధిస్తాం. అడవిలో ఉన్న మృగాలన్నీ వచ్చేసాయి, మేము మోక్షం సాధిస్తాం. గోపికలందరూ వచ్చారు, మేము మోక్షం సాధిస్తాం. వీళ్ళందరికీ కూడా ఒక జన్మలో దేవుడు మోక్షం ఇచ్చేద్దాం అనుకున్నాడు. అందరికీ ఇంకా కొద్దిగా అహంకార భావన మిగిలింది. ఆ అహంకార భావనను భగవంతుడు తన కరుణ ద్వారా పోగొడతాడు. వాళ్ళకి తొందరగా వాళ్ళు రియలైజ్ అయ్యేలాగా చేస్తాడు, తొందరగా వాళ్ళు గుర్తించేలాగా చేస్తాడు. చేయగానే అందరికీ అహంకారం ఇలా తగిలిపోతుంది. మరుక్షణము పశువులు, పక్షులు, చెట్లు, చేమలు, కీటకాలు, ఇసుకలో ఉన్నటువంటి చిన్న చిన్న జీవులు అన్నిటికీ 1 షాట్ లోపల మోక్షం వచ్చేస్తుంది. అది సో భగవంతుడు ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉంటాడని గుర్తుంచుకోండి. భగవంతుడు అనుకూల శతావర్తి, కొన్ని 100 సార్లు జన్మనెత్తుతాడు. జన్మనెత్తి ఆవృతాలు అన్ని సార్లు వర్తనం చేసి మనల్ని కాపాడడానికి వస్తాడు దేవుడు. మనము పాప రాశులలో కొట్టుకుపోతుంటే దేవుడు వచ్చి మనల్ని కాపాడుతూ కొద్దిగా అవకాశం ఇస్తాడు. ఇప్పటికైనా నీకు అవకాశం వచ్చింది, జాగ్రత్తగా ఉండు. ఈ జన్మతోనైనా విష్ణు సహస్రనామం విని నువ్వు బాగుపడు. ఈ జన్మతోనైనా నీ లోపల పరివర్తన రావాలి. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. సో ఇవాళ కర్మ సిద్ధాంతం చెప్పించుకున్నారు మొత్తం మీద విష్ణు సహస్రనామం పేరు మీద. సో విష్ణు సహస్రనామంలో ఉన్న కాన్సెప్ట్సే ఉపయోగించి చెప్పాను నేను. కర్మ సిద్ధాంతాన్ని కూడా విష్ణు సహస్రనామంలో ఉన్న కాన్సెప్ట్స్ ఉపయోగించే చెప్పాను. సార్ ఒక చిన్న డౌట్ సార్, అడగమ్మా. మరి ఇప్పటిదాకా చేసుకున్నవి మొత్తం అక్కడే జ్ఞానం పొందేశారంటారా? ఈ 3,000 దగ్గర ఇంకా జ్ఞానం పొందకపోయినా మోక్షం వచ్చేస్తుంది అంటారా? అనుభవించడమే అంటే అంతకు ముందు జన్మ లోపల ఆల్రెడీ ఎలివేటెడ్ స్టేజ్కి వచ్చేసారు వాళ్ళు ఆల్రెడీ. ఇప్పుడు ఉదాహరణకి జడభర్తుడు కేసు తీసుకోండి. ఆయనకి ఏమైంది, ఈ జన్మ లోపల ఆయన జింకగా ఎత్తాడు. ఎందుకు? పూర్వజన్మలోనే తనకు మోక్షం రావాలి. కానీ తను చేసినటువంటి చిన్న తప్పు వల్ల ఒక జింక జన్మ ఎత్తుతాడు.
ఈ జింక జన్మ ఎత్తినప్పుడు తనకు తెలుస్తుంది పూర్వజన్మలో నాకు మోక్షం వచ్చే కొద్ది ఛాన్స్ మిస్ అయ్యాను, అండ్ నేను ఇంకొక జన్మ ఎత్తాల్సిందే తప్పదు. ఆయన క్యాల్కులేట్ చేశాడు, 2 జన్మల ఇది ఉంది, ఇంకో జన్మ ఎత్తుతాడు, ఈ జన్మలో బ్రాహ్మణ జన్మ ఎత్తుతాడు, ఎత్తేసి అందులోపల కంప్లీట్ విరాగిగా ఉండి మోక్షానికి వెళ్ళిపోతాడు. సో కాబట్టి ఏమవుతుందంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత మోక్షంకి దగ్గర అవుతున్న కొద్దీ యూ విల్ గెట్ టు నో, యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వేర్ యు ఆర్. థ్యాంక్ యూ. అంటే మోక్షానికి మనకి తెలుస్తుందా సార్ ముందర జన్మ? ఈ జన్మ గ్యారంటీగా మోక్షానికి వెళ్తాం. అంటే మోక్షము కొనాకొచ్చి అనుకోకుండా ఈ జన్మలో ఆగిపోతే, అది దాని గురించి చెప్తున్నా నేను. మోక్షంలోనే ఉండగలిగాను కానీ ఈ జన్మలో నాకు రాలేదు, అది ఇక వచ్చే జన్మ లోపల వచ్చేస్తుంది గ్యారంటీగా. అది ఇంకెందుకంటే ఇక ఆగేది లేదు. ఇప్పుడు ఏమవుతుంది, నేను రైలు ఎక్కాలి, వెయిటింగ్ చేస్తున్నాను, అందరు వెళ్ళిపోతున్నారు, నా వంతు వచ్చింది, ఇప్పుడు నేను ఎక్కేస్తాను అంతే. ఒక మాట సార్, తైలధార వల్లే నన్ను స్మరించాలని చెప్తాడు. తైలధార అంటే నన్ను విడిచిపెట్టకుండా ధ్యానించాలి అన్నప్పుడే మోక్షం వస్తుంది అని చెప్పలేము, అంతేనంటారా? అదే మీరు ధ్యానం చేయండి, మంచిదే, ధ్యానం మంచి పద్ధతే. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థం కాలేదు అంటే ధ్యానం చేయండి, అర్థమైతే జ్ఞాన మార్గము అన్నిటికంటే గొప్పది. జై శ్రీకృష్ణ. అంటే ఈ పశువులకి లాస్ట్ కు కొద్ది ప్రారంధం ఉంటేనే మోక్షం వస్తుంది, అన్ని పశువులకు కాదు కదా సార్? అన్ని కాదని మొదట్లోనే చెప్పే కదా, కొన్ని పశువులు అన్న మాట నేను 100 సార్లు అన్నాను. ఈ ప్రవచనం ఇంకోసారి వినండి, ప్రవచనం ఇంకోసారి వింటే మీకు తెలుస్తుంది. నేను అన్నాను, క్లియర్ గా చెప్పాను, కొన్ని పశువులు. అర్థమైంది సార్, అదే చెప్దామని చెప్పేసి. సార్ ఇప్పుడు కారణ శరీరము ఆత్మకి దగ్గరగా ఉండేదా? ఆత్మలాగా అనుకోవచ్చా? కారణ శరీరం అనేది ఏదైతే ఉందో అది ఏంటంటే మనకు దాదాపుగా అంటే మన అనుభవాలన్నీ కూడా కారణ శరీరం ద్వారానే తెచ్చుకుంటాం మనం. ఈ కారణ శరీరం లోపల మనకు కేవలము మన వాసనలు సంస్కారాలు మాత్రమే మనతో ఉంటాయి, కానీ మన అనుభవాలు ఈ శరీరము సూక్ష్మ శరీరము స్థూల శరీరం వస్తే కానీ రావు. ఉదాహరణకి ఏమవుతుంది, మనము నిద్రలో ఇప్పుడు అది కర్మ సిద్ధాంతానికి ఎందుకు సంబంధమో చెప్పండి ఫస్ట్ మీ ప్రశ్న. నేను ఈ చాలా రోజులుగా అడుగుదాం అనుకుని అడిగాను సార్, అది ఎందుకో డౌట్. సరే, అంటే మిగతా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. సరే, అయినప్పటికీ కూడా ఏంటంటే మనకు ఉన్నటువంటి 3 శరీరాలలో కారణ శరీరం అనేటటువంటిది విత్తనము. అది ఉన్నంత వరకు మనం జన్మలు ఎత్తుతూనే ఉంటాము. కారణము అంటే ఏంది? కాజల్ బాడీ, దాని వల్లనే మీరు జన్మలు ఎత్తుతున్నారు. ఆ కాజల్ బాడీలో ఏముంటుంది? మీ ప్రారంధం ఉంటుంది, మీ సంచితం, మీరు చేసినటువంటి సంచితం ఉంటుంది, మీ వాసనలు ఉంటాయి, మీ సంస్కారాలు ఉంటాయి, అన్ని ఉండి ఒక విత్తనం లాగా ఉంటుంది. ప్రతిరోజు మీరు ఆ విత్తన రూపంలోకి వస్తారు. వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఏదో ఒక రోజు నాడు ఆ విత్తనం కాలిపోవాలి. ఆ విత్తనం కనుక మళ్ళీ భూమి మీద పడింది అంటే మళ్ళీ ఆహారంగా మారుతుంది, తండ్రి శరీరంలోకి ప్రవేశిస్తుంది, తండ్రి శరీరం నుంచి తల్లి శరీరంలోకి ప్రవేశిస్తుంది, మళ్ళీ జన్మనెత్తుతుంది, మళ్ళీ పాపాలు, మళ్ళీ పుణ్యాలు. సో ఆ కారణ శరీరం అనేది మాత్రమే మీ పాపములను, మీ పుణ్యములను, మీ ప్రారంధము, మీ సంచితము, మీ వాసనలు, మీ సంస్కారాలు అన్నింటినీ మోసేటటువంటి ఒక బీజము. దానిని కారణ శరీరము అంటాం. స్థూల శరీరం అంటే కనిపించేది, సూక్ష్మ శరీరము అంటే మీ మనస్సు బుద్ధి, కారణ శరీరము అంటే మీరు దేని కారణం వల్ల అయితే పుట్టారో. కాబట్టి ఆ కారణ శరీరాన్ని తర్వాత వచ్చేటటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అది పరమాత్మ స్థితి. కాబట్టి కారణ శరీరం దేవుడికి దగ్గరగా ఉంటుందా? కారణ శరీరము నాశనం అయితే దేవుడి దగ్గరికి వెళ్తాం. కారణ శరీరం ఖచ్చితంగా నాశనం కావాల్సిందే. బీజము ఉన్నంత వరకు చెట్టు పుట్టక మానదు. కాబట్టి ఆ కారణ శరీరాన్ని బీజం మొలకెత్తకుండా చూసుకోవాలి, అంతే. కరెక్ట్. జై శ్రీకృష్ణ. ఇవాల్టి కర్మ సిద్ధాంతంలో మన అనుకూల అనేటటువంటి పదంకి ఇంత డీటెయిల్ తెలుసుకున్నాం. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. కాబట్టి ఇప్పటికైనా గుర్తుంచుకోండి, చాలా గొప్ప విషయాలు ఉన్నాయి మనకు హిందూ ధర్మం లోపల. వేరే ఏ ధర్మంలో కూడా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశాలు లేవు, మనకు మాత్రమే ఇంత అవకాశం ఉంది. ఎంతో కష్టపడితే, ఇప్పుడు మీరు ఏదో వేరే వాళ్ళు ప్రవచనాలు చెప్పి 1 వే చెప్పేసి వెళ్ళిపోతే మీకు ఇవంతా రాదు. ఇప్పుడు నేను చెప్తే కూడా మీకు ఎవరికి రాదు. నేను చెప్పిన విషయాలని మీరు రివైజ్ చేసుకొని మీరు మళ్ళీ ఆలోచించి రాత్రి 10 సార్లు విని రాసుకొని అప్పుడు మీరు దాన్ని ఆచరించి ఆలోచన ద్వారా మాత్రమే భగవంతుని పొందగలరు. ఇప్పుడు మనం ఎందుకు మన ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇంత బ్యూటిఫుల్ గా ఎందుకు ఉంటాయి? ఒకరోజు ఆత్మబోధ, ఒకరోజు ఆదిత్య హృదయం, ఒకరోజు పురుష సూక్తం, ఇంకొక రోజు భగవద్గీత, ఇంకొక రోజు నాడు విష్ణు సహస్రనామము, ఇంకొక రోజు నాడు యక్ష ప్రశ్నలు. ఒక్కటి కూడా మనకు ఆత్మకు దగ్గరగా తీసుకు వెళ్ళనిది ఏది లేదు.
ప్రతి ఒక్కటి మనను ఆత్మస్వరూపానికి దగ్గర తీసుకెళ్తుంది. కాబట్టి మన ప్రవచనాలలో ఉన్న విషయాలన్నీ కూడా మనల్ని ముందుకు తీసుకెళ్ళేవి. రేపు యక్ష ప్రశ్నలు చూడండి, మళ్ళా రేపు ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతాం యక్ష ప్రశ్నల్లో. అత్యద్భుతమైనది, ప్రతి హిందువు తెలుసుకోవాల్సినటువంటి జవాబులని మళ్ళీ రేపు యక్ష ప్రశ్నల్లో తెలుసుకుందాం. ముగించుకుందామా? చాలాసేపు అయిపోయింది, 1.5 hour అయిపోయింది. రేపు 3 గంటలకు ఉందా సార్? రేపు ఏమీ లేదు, రేపు 3 గంటలకు లేదు. తిరుప్పావై అయిపోయింది మనది ఆల్రెడీ. ఓకే, రేపు తిరుప్పావై అయిపోయింది. రేపు అందరూ రెస్ట్, మధ్యాహ్నము మంచిగా పడుకోండి. రేపు రాత్రి యక్ష ప్రశ్నలు, తర్వాత నారాయణీయం వచ్చే వారం నుంచి మళ్ళీ నారాయణీయం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ నారాయణీయం మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ మనం శ్రీకృష్ణ లీలలు అవన్నీ కూడా ఈ వారం వదిలేసి వచ్చే సాటర్డే నుంచి తెలుసుకుందాం. రేపు సాటర్డే మధ్యాహ్నం అందరికి సెలవు. రాత్రి మాత్రం యథావిధిగా యక్ష ప్రశ్నలు నడుస్తాయి. మణి మేడం చెప్పండి. మ్యాథ్స్ క్లాస్ తీసుకుంటారేమో అనుకున్నాం సార్. మ్యాథ్స్ కానీ ప్రాబ్లం నేను చెప్పే కదా, నాకున్న ప్రాబ్లం ఏంటంటే ఇట్లా ఆన్లైన్ లో చెప్పాను మ్యాథమెటిక్స్ క్లాస్. అందరినీ కూర్చోబెడతా వరుసగా, మా ఇంట్లో కూర్చోండి, అందరి నేల మీద కూర్చోబెడతా. సోఫాలు అవి కూడా లేవు. కర్ర కూడా అందరిలాంటి కర్ర కాదు, ఈత బరికే అంటారు కదా, అది మా తెలంగాణలో బాగా పాపులర్. దాన్ని పెట్టుకోను అనమాట. ఎవరైనా 2+3 ఎంత అంటే మా ఊర్లో సార్, మా హెడ్ మాస్టర్ గారు ఉండేవాళ్ళు. మేము చిన్నప్పుడు మాకు సీనియర్స్, ఆయన చాలకోళ్ళు అదే పనిగా చేపించుకున్నాడు కుట్టడానికి. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దానికి గుండు కట్టేసి బాయిలో వేసేసినారు. మేదర్పరి బొంగుతోని చీల్చినే సార్, అది తొందరగా ఇరగదు, అది చెయ్యి మంటలు వేయాలంటే మేదర్పరి అంటారు అది. ఏదేమైనా కూడా అందుకే నేను అనేది ఏంటంటే దీనికి బుద్ధి చెప్పండి. దీనికి బుద్ధి చెప్పాలి అంటే ఆలోచన ఒకటే మార్గం. నన్ను కదా భగవంతుడు చెప్పిన మాటలు నమ్మట్లేదు మీరు. నేను రోజు విచ్చుకుపడి చెప్తున్నా కూడా నమ్మకపోతే ఎక్కడి నుంచి వస్తుంది మనకు ఆలోచన? రాందే భగవంతుడు ఎక్కడి నుంచి వస్తాడు? అడ్డగోలు పారాయణలు వెళ్ళిపోతారు, అడ్డగోలు పారాయణలు చేస్తారు. ఏదో ఈ కరెక్టా మేడమా, కరెక్టే, ఇది కాదు. అందులో ఏంటి మీనింగ్, ఏంటి, ఎందుకు చదువుతున్నారు మీరు? అది ఇప్పుడు అద్భుతమైన నారాయణీయంలో మనం ఏం చేస్తున్నాము, దాని అర్థాలు తెలుసుకుంటూ నేర్చుకుంటున్నాం. ఎందుకని? బికాజ్ నారాయణ ఈజ్ డైరెక్ట్లీ మ్యాప్డ్ టు భాగవతం. విష్ణు సహస్రనామం ఎందుకు నేర్చుకున్నాము? బికాజ్ ఇంత గొప్ప మీనింగ్ ఉంది కాబట్టి. లలిత సహస్రనామం ఎందుకు ఉంది? అర్థంతో తెలుసుకుంటున్నాం. ఆదిత్య హృదయం అర్థంతో తెలుసుకుంటున్నాం. అలా అర్థంతో తెలుసుకోండి. ఏదో బండ పారాయణాలు చేస్తే ఏమీ రాదు. మీరే చెప్పండి, దేవుడికి ఎంత విసుగు వస్తుంది. నేను ఒక మాట చెప్తాను, దానికి జవాబు చెప్పండి. ఎవరైనా మీ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఎప్పుడు మిమ్మల్ని 100 ఇస్తావా, 200 ఇస్తావా, 1000 ఇస్తావా, 10,000 ఇస్తావా, జీవితాంతం అడుగుతూనే ఉంటాడు ఒకడు. ఇంకొక అతను మాత్రం అట్లా కాదు. ఓకే, మిమ్మల్ని గౌరవిస్తాడు. సమాజంలో మీరు ఎక్కడైనా కనిపిస్తే మీకు విలువిస్తాడు. మీరు ఎక్కడైనా నడుస్తూ ఉంటే మీ దగ్గరికి వచ్చి బాగున్నావా అని పలకరిస్తాడు. మీ పిల్లల్ని మంచిగా చూసుకుంటాడు. ఈ ఇద్దరిలో మీరు ఎవరిని ఇష్టపడతారండి? మొదటి వ్యక్తినా, రెండవ వ్యక్తినా? మొదటి వాళ్ళు దేవుడిని విసిగిచ్చేవాళ్ళు సార్ కోరికలతో. దేవుడు దర్శనాలకు తెలుసా? దేవుడు దర్శనాలకు మళ్ళీ వెళ్తారు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, నిజంగా విగ్రహంలో గనక దేవుడు అప్పటిదప్పుడు ప్రత్యక్షమయ్యే అవకాశం ఉండుంటే దేవుడు రెండోసారి మూడోసారి ఎవరైతే అలా దర్శనానికి వస్తారో వాళ్ళ తలల మీద ఎంత కొట్టేవాడు. శ్రీనివాస్ ఈత పరికి ఇయ్యు అంటాడు. ఎట్లా కొట్టేవాడు ఇమాజిన్ చేసుకోండి. ఎంత విసుగొస్తుంది దేవుడికి. కోరికలకు బిచ్చగాళ్ళలాగా కోరికలు కోరుకుంటామా? ధైర్యంగా దేవుడా నాకు ఈ జన్మనిచ్చావు చాలు. అదేంది దూకుడు సినిమా లోపల వాడు ఏమంటాడు, వాడు తండ్రి అంటాడు, నేను నీకు ఏం చేశానంరా, ఇంత చేస్తున్నావు ఒక తండ్రిగా, నేను తండ్రిని, కానీ నీకు చిన్నప్పటి నుంచి ఏ బాధ్యత చేయలేదు, ఇంత నువ్వు నా కోసం ఇంత కష్టపడి ఇంత చేసావా అంటే, నాన్న నువ్వు నాకు జన్మనిచ్చావు నాన్న అంటాడు. ఈ ఒక్క డైలాగ్ చాలదా మనకు నిజ జీవితంలో మార్చుకోవడానికి? దూకుడు సినిమా ఒక ఆధ్యాత్మిక గ్రంథం. ఈ ఒక్క డైలాగ్ చాలదా జీవితంలో? చెప్పండి. దేవుడు ఏమిచ్చాడు మనకు? ఈ జన్మనిచ్చాడు. ఈ జన్మ రావడం ఎంత కష్టమో తెలుసా మీకు? బోరున ఏడుస్తుంటే దేవుడు ఈ జన్మిచ్చాడు. వెళ్ళారు. చనిపోయిన తర్వాత మనం మళ్ళీ ఆహార రూపంలో వెళ్ళాం, తండ్రి శరీరంలోకి వెళ్ళాం. తల్లి శరీరంలోకి వెళ్దామంటే లక్షల మంది పరిగెడుతున్నారు, మనకు రాదు. మళ్ళీ వేస్ట్ అయిపోయాం. మళ్ళీ ఇంకోసారి మనిషి జన్మ రానే రాదు. చివరికి ఇంతో కొంత ప్రారంభం అనుభవిస్తా అంటే కుక్కల లైన్ ఉంది, వెళ్ళు అంటే అక్కడ కుక్కల లైన్ ఉంటుంది. ఆ కుక్కల లైన్ లో నిలబడతాం. అక్కడ కూడా మళ్ళీ కుక్క జన్మ కూడా రాదు. దాని పక్కన గజ్జి కుక్కల లైన్ ఉంటది. మళ్ళీ అందులో పరిగెడుతుంటాం విత్తన రూపంలో ఏదో ఒకటి అని చెప్పి. గజ్జి కుక్క జన్మ కూడా రాదు. పక్కన దోమది జన్మ ఉంటది.
దోగ జన్మ కూడా రాదు, చివరికి గడ్డిపోచ జన్మ వస్తుంది. అక్కడ 10,000 ప్రారంధం పోదు. అక్కడ మీకు అది లెక్క కోసం మీకు అర్థం కావాలని అలా చెప్పి అక్కడ 1-2 ప్రారంధం పోతుంది అంతే. మీకు 10-20 పోతుంది అంతే. 10,000 20,000 పోదు మీకు. మాక్సిమం 100 వరకు పోతుంది. మళ్ళీ గడ్డిపోచగా నాశనం అయిపోయాక మళ్ళీ మొదటి నుంచి రావాలి. ఏడుస్తూ ఉంటాం, దేవుడా నాకు ఒక గడ్డిపోచగా అయినా సరే పుట్టించున్న చెయ్యి నువ్వు చాలు. అలాంటిది దొరకక ఒక మానవ జన్మ దొరికి, భారతదేశంలో దొరికి, హిందూ ధర్మంలో దొరికి, ప్రవచనాలు చక్కగా వింటూ ఏం మాయరోగం అండి? మనని మనం మార్చుకోకపోతే ఎందుకు ఈ జీవితం? ఏం ప్రశ్నలు ఉన్నాయా? ఇంకా రేపు యక్ష ప్రశ్నల్లో తెలుసుకుందాం. ఇంకేం ప్రశ్నలు ఉన్నా సరే యక్ష ప్రశ్నలకు పోస్ట్ పోన్ చేద్దాం, సరేనా? అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవుతారని, కేవలం ఆలోచన మాత్రమే భగవంతుడిని మనకు దగ్గర చేస్తుందని, అందరూ ఈ సత్యాన్ని గుర్తిస్తారని, గుర్తించిన ప్రతి దాన్ని కూడా జీవితంలో ఆచరించుకుంటారని, ఆచరించాలంటే ముందు జీవితానికి అన్వయించుకోవాలి. అనవసరమైనటువంటి హంగులు, ఆర్భాటాలు, పిచ్చి పారాయణలు, పిచ్చి డాన్సులు, పిచ్చి గుంపు యాక్టివిటీస్ తప్పక మానేస్తామని, భగవంతుడికి సంబంధించిన ఆరాధనని మనస్సుతో చేస్తామని, ఏకాంతంగా చేస్తామని, అది భగవంతుడు తప్పక గుర్తిస్తాడని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. అందరికీ కూడా శుభరాత్రి, శుభం భూయాత్. రేపు రాత్రి మళ్ళీ 9 గంటలకు యక్ష ప్రశ్నలో కలుద్దాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ.